మన యొక్క వాక్య ధ్యానార్థముగా యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనము, తరువాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము. For our meditation today, let us turn to Gospel of John, 12th chapter, 43rd verse, and 1 Corinthians. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము. 2 Corinthians 10:8. For they love the praise of men more than the praise of God. For not he that commanded himself is approved, but whom the Lord commanded. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు గాని తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఈ రెండు వచనాలలో దేవుడు అనేది మెప్పు, దేవుని ద్వారా వచ్చే మెప్పు గురించి మనం చదువుతున్నాం. In these two verses, we are seeing the promotion that comes from the Lord. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనమునందు వారు దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పునే వారు అపేక్షించారని ఇక 43వ వచనంలో చదువుతున్నాం. In Gospel of John, 12th chapter, 43rd verse, we read that for they love the praise of men more than the praise of God. ఇక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఈ 18వ వచనంలో మనం చదివినప్పుడు దేవుని వలన మెప్పు అనేది మనం పొందుకున్నవాడు యోగ్యుడిగా మార్చబడినట్లు చూస్తున్నాం. And in 2 Corinthians 10th chapter 18th verse, we read that for not he that commendeth himself is approved, but whom the Lord commendeth. ఎవరు యోగ్యుడు అంటే దేవుని ద్వారా ఎవరైతే మెప్పు పొందుకుంటున్నారో ఆ వ్యక్తి యోగ్యుడై ఉన్నాడు. Only those who are commended by God are receiving that. ఈ రెండు వచనాలలో మనుషుల మెప్పును ఎదురు చూసే వ్యక్తులు ఉన్నారు. అలాగనే రెండవదిగా దేవుని ద్వారా పొందుకునే మెప్పును అందుకున్న వారిని మనం చూస్తున్నాం. We see here two groups of people, one that love the praise of men and other who love the praise of God. ఈ దినాలలో మనుషుల ద్వారా వచ్చే మెప్పు, ప్రశంసలు అనేది ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. అటువంటి వారు గర్విష్ఠులుగా మారి ఆత్మీయతలో పడిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము మనుషుల ద్వారా వచ్చే మెప్పును ఎదురు చూడకూడదు. These days many are looking for praise and commendation of people. By that they will get proud and they will fall. That is why we should not seek that. మనుషుల ద్వారా కలిగే మెప్పు కంటే దేవుని ద్వారా వచ్చే మెప్పు ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి పొందినవాడు యోగ్యుడిగా మారుతున్నాడు. Only the person who is commended by the Lord will receive that. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ద్వారా మెప్పును పొందుకున్న వారి గురించి మనం ఈ దినము ధ్యానించుదాము. Today let us meditate upon all those who were commended by God. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే ఎంతో మంది కనబడుచున్నారు. Right from Genesis to the book of Revelation we can see many people. మనం ఈ దినమున ఒక 6 గురించి దేవుని చిత్తమైతే మనం ధ్యానించుదాము. Today God willing we will meditate upon 6 of them. వారు ఎలాగో జీవిస్తే దేవుడు వారిని మెచ్చుకున్నాడు అనేది కొన్ని కార్యాలు వారిలో మనం చూస్తున్నాము. We can see a few things in how they have lived and therefore were commended by God. అలాగనే దేవుడి ద్వారా మనము మెప్పు అందుకోవాలి అన్నట్లయితే వారిలో ఉన్న కార్యాలు ఏదైతే ఆత్మీయమైన కార్యాలు కనబడుతున్నాయో మనకు మాదిరికరంగా అవి మన యందు కూడా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. All the spiritual things that these people possessed that led to the commendation of God, we should also meditate and receive those. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనమును మనం చదివినప్పుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తాను తండ్రైన దేవుని నుండి ఒక మెప్పు పొందిన వానిగా మనం చూస్తున్నాం. First of all, in Gospel of Matthew, 3rd chapter, 17th verse, we read,
how our Lord Jesus was commended by God. And lo, a voice from heaven saying, "This is my beloved Son, in whom I am well pleased." మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనంత నేను ఆనందించుతున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి ఉన్నది. Here we see, lo, a voice from heaven came saying, "This is my beloved Son, in whom I am well pleased." ఇక్కడ మనం చూస్తున్నాము ఈయనే నా ప్రియ కుమారుడు. Here we read, "This is my beloved Son." ఈ మాటను బట్టి మనము గ్రహించుకుంటున్నాము ఒక ఒక ప్రశంసలు అనేది యేసు ప్రభుకు దేవుని ద్వారా పొందినట్లు మనం చూస్తున్నాం. We see here a special commendation which our Lord Jesus received from the Father God. మెచ్చుకుంటూ ఉన్నాడు, తండ్రైన దేవుడు యేసుక్రీస్తును మెచ్చుకుంటున్నాడు. We see the Father God praising our Lord Jesus. నా ప్రియ కుమారుడు అని మెచ్చుకుంటున్నాడు. And he is commending him saying, "This is my beloved Son." ఇక మెప్పు ఎప్పుడు ఈ యేసు ప్రభు అనేది అందుకున్నాడు అంటే, పైన మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు 13వ వచనం నుండి బాప్తీసం తీసుకొని నీళ్ళలో నుండి ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు తండ్రైన దేవుడు ఇటువంటి యొక్క పిలుపుతో యేసు ప్రభుని పిలుస్తున్నాడు. When we examine when our Lord Jesus received this commendation from Father God, we see it was after he took water baptism and he came out. దీన్ని బట్టి దేవుని ద్వారా ఒక మెప్పు అనేది మనం పొందుకోవాలి అన్నట్లయితే మొట్టమొదటిగా బాప్తిస్మం ద్వారా ఆ యొక్క మెప్పును మనము అందుకుంటాము. By this we understand, first of all, when are we commended or receive praise from God? It is when we take water baptism. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. యేసు ప్రభు ఆయన బాప్తిసం తీసుకొని నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పామురం వలె తన మీదకి దిగి వచ్చి ఉన్నాడు. When our Lord Jesus took water baptism and came out, the Holy Spirit descended upon him like a dove. దేవుని ద్వారా మనం మెప్పు పొందాలి అన్నట్లయితే బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మక అభిషేకం పొందుకున్న వారిగా మనం ఉన్నప్పుడు ఒక మెప్పు అనేది దేవుని ద్వారా మనం పొందుకుంటాము. If we have to receive the same commendation from God, we should also take water baptism and receive the Holy Spirit, then we will receive it. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది బాప్తిసం తీసుకొని ఉన్నారు, కొందరు బాప్తిసం లేకుండా కూడా కనబడుచున్నారు. Many among us have taken water baptism, but there are a few who have not yet taken. నీవు దేవుని ద్వారా మెప్పు పొందాలి అన్నట్లయితే నువ్వు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మక అభిషేకం పొందుకొని సిద్ధంగా ఉన్నప్పుడే ఒక మెప్పును దేవుని ద్వారా పొందుకుంటావు. You will receive praise from God for you only when you take water baptism and receive the Holy Spirit. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. బాప్తిసము భూ సంబంధమైనదా లేకపోతే పర సంబంధమైనదా అని మనం లేఖనంలో చూసినట్లయితే, When we examine the scriptures to see whether the baptism is from the earth or from heaven, బాప్తిసము అనున్నది అది భూ సంబంధమైనది కాదు, పర సంబంధానికి సంబంధించిందై ఉన్నది. water baptism is not an earthly thing, but it is belongs to heaven. మత్తయి సువార్త 21వ అధ్యాయం వైపు మన గ్రంథాన్ని తెరిచినట్లయితే ఇక్కడ బాప్తిసము అనేది పరలోకానికి సంబంధించినదిగా మనం చదువుతున్నాం. In Gospel of Matthew 21st chapter, we read that this water baptism is heavenly. ఇక్కడ 21వ అధ్యాయము 25 నుంచి 26 వాక్యాల వరకు మనం చదివినప్పుడు ఈ కార్యం రాయబడి ఉన్నది. In the 25th and 26th verses, we can read that. ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ కొంతమందిని వారు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నీవు ఏ అధికారమును బట్టి నువ్వు ఇటువంటి కార్యాలన్నీ చేస్తున్నావు అని కొంతమంది వచ్చి అడిగి ఉన్నారు. We read here, few people came to our Lord Jesus and questioned him, by what authority is he doing all these things? 23వ వచనములో చూస్తే కొంతమంది యాజకులు పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు చేస్తున్న ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు, ఈ అధికారము ఎక్కడి నుండి నీకు వచ్చినదని వారు అడిగి ఉన్నారు. In the verse 23 we read, the chief priests and the elders of the people came unto him
while he was teaching and said, by what authority do these things? నువ్వు అద్భుతములు చేస్తున్నావు, You are doing miracles, దయ్యములను వెళ్ళగొడుతున్నావు, you are casting out the devil, వ్యాధిగ్రస్తులకి స్వస్థత ఇస్తున్నావు. you are giving healing to the sick. ఇవన్నీ ఈ యొక్క అధికారం నీకు ఎక్కడి నుండి వచ్చినదని అడిగి ఉన్నారు. They questioned him, where are you getting this authority from? అది 23-24 వచనాల్లో మనం చూస్తున్నాం. We read that in 23rd and 24th verses. అప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయన, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి, అలా చెబితే నేను ఈ అధికారము ఎక్కడి నుంచి నాకు వచ్చిందని నేను మీకు చెబుతాను అని యేసు ప్రభు వారితో చెప్పి ఉన్నాడు. At that time our Lord Jesus answered them saying, I will also ask you one question, tell me the answer, then I will tell you what authority I do these things. అప్పుడు యేసుక్రీస్తు ఇక పెద్దవారితోనూ యాజకులతో అడిగిన మాట ఏమిటంటే బాప్తిసం గురించిన మాటలు అడిగి ఉన్నాడు. Here our Lord Jesus is asking the question regarding baptism to the elders and the chief priests. 25వ వచనములో మనం చదువుతున్నాం. We read that question in the 25th verse. బాప్తిసం ఎక్కడి నుండి వచ్చినది, అది మనుషుల వలన కలిగినదా లేకపోతే పరలోకం నుండి వచ్చినదా అని అడిగి ఉన్నాడు. Our Lord Jesus asked them, the baptism of John, whence was it, from heaven or of men? వారు మాకు తెలియదని చెప్పారు. That time they replied, we don't know. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అయితే ఇక్కడున్న యొక్క బాప్తిసము సత్యము మనం చూసినప్పుడు బాప్తిసం అనేది భూ సంబంధానికి సంబంధించింది కాదు, అది పరలోకానికి సంబంధించినదయ్యన్నది. By this we understand the baptism is from heaven and not of men. కాబట్టి బాప్తిసము ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో అటువంటి వారు సరైన ఒక బాప్తిసమును తీసుకోవాలి. Therefore all those who have not taken water baptism, you all have to take a proper water baptism. దేవుని స్తోత్రం. Praise be to the Lord. భూమి మీద రకరకాల బాప్తిసాలు అనేది కనబడుతున్నాయి. On this earth we can see many kinds of baptisms. పుట్టిన తర్వాత 8వ దినమున కొంతమంది చిలకరింపు బాప్తిసం తీసుకున్న వారిగా కొంతమంది ఉంటారు. అయితే బాప్తిసము అనేది ఎలా తీసుకోవాలి అనేది లేఖనాలు మనకు చక్కగా బోధిస్తున్నాయి. కాబట్టి అటువంటి బాప్తిసము అనేది పరిశుద్ధ గ్రంథము అంగీకరించదు. కాబట్టి చిన్నప్పుడు 8వ దినమున చిలకరింపు బాప్తిసం తీసుకున్న వారు ఇటువంటిగా కార్యాలలో ఎవరైతే ఉన్నారో ఆ బాప్తిసం చెల్లదు. కాబట్టి ఇటువంటి బాప్తిసం తీసుకున్న వారు మరలా మీరు తీసుకోవడంలో అది తప్పేం లేదు. There are a few people here who take infant baptism on the 8th day after their birth. That is not according to the scripture. According to the scripture, you have to take a proper water baptism, and there is nothing wrong in you taking it now. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మరికొంతమంది వారు యేసు నామములోనే బాప్తిసం తీసుకుంటారు. There are few others who take the water baptism only in the name of our Lord Jesus. యేసు నామములో బాప్తిసం కూడా కరెక్ట్ కాదు. The baptism only in the name of Jesus is not right. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేక త్రిత్వ నామమును ఉచ్చరించి మునుగుట బాప్తిసము ఎప్పుడైతే మునిగి తీసుకుంటామో ఆ బాప్తిసమే అంగీకరించబడుతుంది. Only an immersion baptism in the name of the triune God, the Father, the Son and the Holy Spirit, that is the proper baptism. ఇచ్చే వ్యక్తి కూడా అన్య భాషలు మాట్లాడే ఒక వ్యక్తిగా ఉండాలి. The person who is giving you baptism should be able to speak in unknown tongues. ఇచ్చే వ్యక్తి అన్య భాషలు మాట్లాడకుండా ఆత్మచేత దేవునికి ఒక ఆరాధన చేయకుండా అటువంటి దైవజనుడు ఒకవేళ త్రిత్వ నామములో నీకు బాప్తిస్మ ఇచ్చినప్పటికైనా అది చెల్లుబాటులో ఉండదు. If a person who has not received the Holy Spirit, nor does he worship the Lord in a proper way, gives you a water baptism in the name of the triune God, even that is not right. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం వైపు మన గ్రంథాన్ని తెరిచినప్పుడు రెండోసారి బాప్తిస్ము తీసుకోవడము అనేది తప్పేంది కాదు. మనం ఆ వాక్యాలను బట్టి అర్థం చేసుకుంటున్నాం. In Acts of Apostles 19th chapter we read that taking a proper baptism the second time is not wrong. మొదటి వచనం 19వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము 7వ వచనం వరకు చదివినట్లయితే ఈ కార్యాలు చదువుతున్నాం. In chapter 19 1 to 7 verses we can read this. అయితే ఎవరైతే సరైన రీతిలో బాప్తిస్ము తీసుకోకుండా ఉంటున్నారో అటువంటి వారు రెండోసారి బాప్తిస్ము అనేది
పరిశుద్ధ గ్రంథం అంగీకరిస్తుంది. Therefore, all those who have not taken proper baptism, the scriptures will accept that you take a proper baptism. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. అందుకొరకే ఇక్కడ పరిశుద్ధ బల్లాలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమందిని వారు బయట సంఘాల నుంచి వచ్చినప్పుడు మేము అడుగుతూ ఉంటాము. Therefore, when we are taking communion, if people come from outside churches, I usually question them. మీరు తీసుకున్న బాప్తిస్ము ఎటువంటి బాప్తిస్ము అయి ఉన్నది, ఎలాగ తీసుకున్నాము అని వాళ్ళని మేము తేటగా అడుగుతాము. We clearly ask them, what sort of baptism have you taken? వారు చెప్పే యొక్క విధానము మేము అర్థం చేసుకుంటాము. And we will understand their answer. వారు సరైన బాప్తిస్ము అనేది తీసుకోలేకపోతే మరలా తీసుకున్న తర్వాతనే ఇక్కడ పరిశుద్ధ బలాలో పాల్గొనాలి అని మేము వారికి బోధిస్తున్నాము. We are preaching to them, unless you don't take a water baptism, you cannot partake in the Lord's table. సరైన బాప్తిస్ము నీకు లేకపోతే నువ్వు పరిశుద్ధ బలాల్లో పాల్గొని కూడా ప్రయోజనం లేదు. If you don't have a proper baptism, there is no use for you to partake in the Lord's table. కొంతమంది సంఘాలలో మనం చూస్తూనే ఉన్నాము, పరిశుద్ధ బల్ల ఇస్తూనే ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చి పాల్గొంటూ ఉంటారు. We see other churches, few other churches, where when the Lord's table or communion is given, various people will come and take it. ఎవరికంటే అది మనము రొట్టె ద్రాక్ష రసము అనేది ఇవ్వకూడదు. We should not give the bread and wine to whosoever we can. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటున్నారో బాప్తిసం ద్వారా వారికి మాత్రమే ఆ రొట్టె ఆ యొక్క రసము తినే అర్హత ఉన్నది. That bread and wine is worthy only for those who have put on Christ. దేవుని యొక్క నామము మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. దేవుని ద్వారా ఎవరైతే మెప్పు పొందుకుంటారో వారు యోగ్యులై ఉన్నారు. Those who are receiving praise from God, they are the ones who are commended. కాబట్టి బాప్తిస్ము ద్వారా దేవుడు మనల్ని ఆ యొక్క సత్యంకు లోబడి బాప్తిస్ము తీసుకొని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని యోగ్యునిగా మారుస్తున్నాడు, అంటే మెచ్చుకునే ఒక వాడిగా కనబడుతున్నాడు. Therefore, when we obey the scriptures and take a water baptism and receive the Holy Spirit, it is the Lord who will praise and commend us. బాప్తిస్ము ఎక్కడ నుండి వచ్చినది అంటే అది పరలోకం నుండి వచ్చినది, అది భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనదని మనం అర్థం చేసుకోవాలి. And we also understood where baptism comes from. It is not earthly or not of men, but it is from heaven. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత రెండవదిగా దేవుడు మెచ్చుకున్న యొక్క సందర్భము మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుతున్నాము. The second place where our Lord commended the people is written in Gospel of Matthew, 8th chapter, 10వ వచనం. 10th verse. When Jesus heard it, he marveled and said to them that followed, Verily I say unto you, I have not found so great faith, no, not in Israel. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ రెండవదిగా కెపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన కెపెర్నహూముకు వచ్చినప్పుడు శతాధిపతి అని ఒక వ్యక్తి కనబడుచున్నాడు. ఈ శతాధిపతిని దేవుడు మెచ్చుకున్నట్లుగా రెండవది మనం చూస్తున్నాం. The second commendation people received from God, we read when our Lord Jesus went to Capernaum and there he met a centurion. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ అనేక మంది కనబడుచున్నారు. There we can see many people. కనబడుచున్న వారి మధ్యలో యేసు ప్రభు చెబుతున్నాడు, ఇతన్ని మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నాడు అంటే ఆశ్చర్యపడి ఇతనికి ఇటువంటి ఒక గొప్ప విశ్వాసము, ఇంత విశ్వాసము ఉన్నది అని ఆయన మెచ్చుకుంటున్నాడు. Among all the people there, our Lord Jesus, when he heard the centurion, he marveled and said to them that followed, saying, Verily I say unto you, I have not found so great faith, no, not in Israel. ఇశ్రాయేలు ప్రజలలో ఎవ్వడికి నేను చూడలేదు, ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు, ఇతనికి మాత్రమే నేను చూస్తున్నానని చెబుతున్నాడు. Here he is saying, no one in Israel has so great a faith like this centurion. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అంటే ఇక్కడ ఒక విశ్వాసము అనేది ఈ శతాధిపతికి ఉన్నది కాబట్టి
ఇతన్ను అంతమందిలో కూడా మెచ్చుకుంటున్నాడు. Because this centurion had that great faith, our Lord Jesus commended him among the people. అతని వెంట వచ్చున్న వారి వైపు చూచి యేసు ప్రభు అంటే యేసు ప్రభు వెంట వస్తున్న వారిని చూచి చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలలోనే ఇటువంటి ఒక విశ్వాసం గల వ్యక్తిని నేను చూడలేదు అని అందరి మధ్యలో మెచ్చుకుంటున్నాడు. He looked at those who were following him and told them that I have not found such a great faith, not even in Israel. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ రెండవదిగా శతాధిపతిని దేవుడు మెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే ఒక విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని మెచ్చుకుంటున్నాడు. The reason that this centurion received that commendation from God is because he had that great faith. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడు. This centurion came to our Lord Jesus. ఒక బలమైన ఒక గడ్డు సమస్య అనేది కనబడుచున్నది. ఆ సమస్య యేసు ప్రభుతో చెప్పి ఉన్నాడు. He told about a formidable problem that he was facing to Jesus. అది ఒక బలమైన గడ్డు సమస్య. It was a very stubborn problem. ఆ సమస్య ఏమిటంటే తన యొక్క దాసుడు పక్షవాతంతో ఆయన బాధపడుతున్నాడు. Because his servant was suffering from paralysis. ఇలా చాలా కష్టపడుతున్నాడని యేసు ప్రభు దగ్గర ఆయన వేడుకొని ఉన్నాడు. He came and pleaded with our Lord Jesus that his servant was suffering. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేను వచ్చి స్వస్థపరుస్తానని చెప్పాడు. At that time our Lord Jesus said, I will come and heal him. అప్పుడు ఈ వ్యక్తి చెప్పాడు, ప్రభువా నీవు నా యొక్క ఇంటికి రావడానికి నేను తగిన వ్యక్తిని కాదు, నీ మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. At that time the centurion answered and said, Lord, I am not worthy that thou shouldest come under my roof, but speak the word only and my servant shall be healed. నేను ఒక అధికారం క్రింద ఉన్నాను. I am also a man under authority. ఒక దాసుని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు And I will tell this man to go, he will go, and I'll tell that man to come, he will come. అని మాట మాత్రమే సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. Therefore, just like that, if you just tell the word, it is enough, my servant will be healed. ఇటువంటి మాట చెప్పడం బట్టి ఆ విశ్వాసము అనేది ఆయన కనుగొని ఉన్నాడు యేసు ప్రభు. అందుకోసమే తన వెంట ఉన్న వారిని కూడా చూచి ఇటువంటి యొక్క విశ్వాసం గల వ్యక్తిని నేను ఇశ్రాయేలు ప్రజలలో చూడలేదని అందరి మధ్యలో మెచ్చుకొని ఉన్నాడు. By his words, our Lord Jesus understood what great faith that this centurion had, and among his followers he praised him, saying, I have not found such a great faith. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ శతాధిపతికి తనకు పైన అధికారులు కూడా కనబడుతున్నారు. We read here the centurion had authority over many people. అలాగనే అతని పైన అధికారులు ఉన్నప్పటికైనా కూడా ఆ అధికారుల కంటే కూడా పెద్ద అధికారి యేసు ప్రభువే ఉన్నాడని గ్రహించుకొని ఆయన చెబుతున్నాడు, అయ్యా నేను కూడా ఒక అధికారం క్రింద ఉన్నాను, నా క్రింద కూడా దాసులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అయితే ఎన్ని అధికారాలు ఉన్నప్పటికైనా అన్ని అధికారాలకు మించిన అధికారం కలిగిన వాడు నీవై ఉన్నావు, కాబట్టి నీ నోటి నుంచి మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడని చెప్పాడు. Here the centurion is saying, I am a man under authority, but there is a greater authority, and you are the one who has that. If you just speak the word, it is enough, my servant will be healed. అది ఎటువంటి గడ్డు సమస్య అయినప్పటికైనా అది తీరిపోతుంది. No matter what stubborn problem it is, it will be solved. ఎందుకంటే అధికారములన్నిటికంటే కూడా అధికారం కలిగిన వాడిగా నువ్వు ఉన్నావు, కాబట్టి నీ నోటు మాట మాత్రము నువ్వు సెలవిస్తే చాలు, అతడు స్వస్థత పొందుకుంటాడు. Because you have authority over all the other authorities. If you speak the word, it is enough, he said. ఇటువంటి యొక్క విశ్వాసము ఆ శతాధిపతిలో ఉంది కాబట్టి దేవుడు మెచ్చుకొని ఉన్నాడు. Because this centurion had that great faith, our Lord Jesus commended him. అవును, మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. Yes, our God is great. అధికారములు ఎన్ని ఉన్నాయో భూమి మీద ఉన్న అధికారములన్నిటికంటే కూడా అధికారము పొందిన వాడై ఉన్నాడు, వాటి పైన అధికారం కలిగిన వాడై ఉన్నాడు మన దేవుడు. No matter how many authorities there are on this earth, our Lord Jesus received authority over all of them.
మన దేవుడు అధికారం కలిగిన వాడై ఉన్నాడు. Our God is an almighty authoritative మన యందు God. కూడా అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు దేవుని ద్వారా మెప్పు పొందుకుంటాము. When we have the same faith, we will be commended by God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ మనము పక్షవాతముతో పడిపోయిన వ్యక్తిని గురించి చూస్తున్నాము. Here we read about a man sick with palsy. ఈ అక్షరానుసారంగా ఈ యొక్క అద్భుతం అనేది యేసుక్రీస్తు దినాల్లో జరిగి ఉన్నది. This miracle took place literally during the days of our Lord ఇది Jesus. ఆత్మీయమైన కోణములో మనం చూస్తే కొంతమంది ఆత్మలో పక్షవాతంతో ఉంటారు. But if we see this through a spiritual angle, there are many who are spiritually paralyzed. వారు ఏ కార్యములో వారు చురుకుగా ఉండలేరు. They cannot be alert in any spiritual thing. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, అటువంటి జీవితాన్ని విడిచిపెట్టండి. leave that kind of life. దేవుని స్తోత్రం. Praise be to the ఈ Lord. శతాధిపతిలో ఉన్న ఒక శ్రేష్టమైన కార్యము మెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే విశ్వాసము అతనిలో ఉన్నది కాబట్టి మెచ్చుకున్నాడు. The special thing we find in this centurion was that he had the faith, and that was commended by God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కడవరి దినాల్లో మనం వచ్చి We ఉన్నాము. have come to the last days. ఇటువంటి ఒక విశ్వాసం అనేది మనకును ఉండాలి. We should also have this faith. మాట మాత్రం సెలవిచ్చు చాలు, నా యొక్క దాసుడు స్వస్థత పొందుకుంటాడు. Lord, speak the word, it is enough, my servant will be healed. చాలా కాలము నుంచి నా దాసుడు ఈ విధంగా తన పక్షవాతంతో బాధపడుతున్నాడు. My servant is sick with palsy for many days. ఇది ఒక గడ్డు సమస్య అయి ఉన్నది. This is a very stubborn ఇది problem. ఒక గడ్డు సమస్య లేకపోతే కఠినమైన సమస్య అయి ఉన్నది. It is a stubborn and difficult problem. మాట మాత్రం సెలవించుచు చాలు, వాడు దాసుడు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. But speak the word, it is enough, my servant will be healed. ఆ దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు. And that servant was healed. ఆ గడ్డు సమస్య తొలగిపోయి ఉన్నది. That stubborn problem was removed. శతాధిపతి వలె మనం కూడా ఈ ఉదయకాల సమయమున దేవుని అడుగుదాము. This morning time, just like the centurion, let us also ask God. అందరం విశ్వసించి దేవుని అడుగుతాము. Let us believe and ask God. నీకున్న గడ్డు సమస్యను దేవుడు తొలగించగోరుతున్నాడు. The Lord desires to remove the stubborn మాట problem. మాత్రము సెలవిమ్ము చాలు అని చెబుతూ ఉన్నాడు. The Lord is saying, speak the word, it's enough. ప్రభువా నీ మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ గడ్డు సమస్య తొలగిపోతుందని చెబుతున్నాడు. Lord, if you speak the word, it is enough, that will be solved. అందరం చేతులు పైకెత్తి Let us lift up our hands. స్తోత్రం చెబుదాము. Let's praise God. గడ్డు సమస్యగా ఏదైతే కఠినమైన సమస్యగా కనబడుతుందో, నీవు కూడా ఆ శతాధిపతి వలె ప్రభువా మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ యొక్క గడ్డు సమస్య తొలగిపోతుంది అని ఎలా చెప్పి ఉన్నాడో అలాగే ఉదయకాల సమయంలో చెప్పుదాము గాక. For all your stubborn and difficult problems, you also, like the centurion, say, Lord, speak the word and it will be done. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. Then God will commend you. విశ్వాసముతో చెబుదాము గాక. Let us all say this ఆ గడ్డు phrase. సమస్య తొలగిపోతుంది. That stubborn problem will be removed. కాలకాలమున సమస్యను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. The Lord is with various ages removing those నా దేవా problems. మాట మాత్రము సెలవిమ్ము, Lord, speak the word. ఆ మాట మాత్రము సెలవిమ్ము అని చెప్పండి. You say, speak the word, O ఆ Lord. మాట చెప్పి ప్రతి ఒక్కొక్కరు కూడా 20 స్తోత్రములు చెప్పండి. Saying that word, you praise God 20 times. ప్రభువా నీ మాట మాత్రము సెలవిమ్ము చాలు అని చెప్పండి. You say, Lord, you say the word, it is enough. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేతులు పట్టుకొని విశ్వాసముతో చెబుదాం గాక. అనేక మంది గడ్డు సమస్యతో వచ్చి ఉన్నారు, బలమైన సమస్యలతో వచ్చి ఉన్నారు. అందరం కూడా చెబుదాము, ప్రభువా నీ మాట మాత్రము సెలవిమ్ము అని చెబుదాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆ గడ్డు సమస్యను దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. God is removing that stubborn problem. విశ్వసించి స్తోత్రము చెప్పండి. Praise God. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ఆ గడ్డు సమస్యను దేవుడు వెళ్ళగొడుతూ ఉన్నాడు. The Lord is casting away that stubborn problem. అది ఒక అప్పు కావచ్చును, It could be a loan, ఒక శాపము కావచ్చును, it could be a curse, ఒక వ్యాధి కావచ్చును, it could be a ఒక sickness, మంత్రము కావచ్చును. it could be witchcraft. ఏదైనప్పటికైనా సరే No matter ఆ what it గడ్డు is, సమస్యను దేవుడు వెళ్ళగొట్టుతూ ఉన్నాడు. Lord is casting out that stubborn problem. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీయో లేదు. దేవునికి విశ్వాసముతో పాడండి, దేవుని మహిమ చూస్తాము. దేవుని దేవునికి స్తోత్రం. Praise be to the Lord. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుడి చేత మెప్పు పొందుకున్నవాడు ధన్యుడై ఉన్నాడు. We should receive praise and commendation from God, and that will make us blessed. బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మిక అభిషేకం పొందుకొని అభిషేకములో ఆనందించాలి. అప్పుడు దేవుడు తాను మనల్ని మెచ్చుకున్న వాడిగా ఉంటాడు. We should take water baptism and fill and rejoice in the Holy Spirit. Then the Lord will commend us. దేవుని ద్వారా మెప్పు పొందిన వాడే ధన్యుడై ఉన్నాడు. And those who are commended by God alone are blessed. మనుషుల ద్వారా మెప్పు పొందిన వాడు ధన్యుడు కాదు. Those who are commended by men is not blessed. వాడు పరలోకానికి విరోధై ఉన్నాడు. He is in fact an enemy of heaven. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత రెండవదిగా విశ్వాసం మన ఎందుకు కనబడినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకునే వాడికి కనబడుతున్నాడు. Secondly, when God sees faith in us, God will commend us. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత మూడవది మనం చూస్తున్నాము. Afterwards, the third reason, if you see, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వాక్యాల వరకు మనం చదివినప్పుడు when we read Gospel of Matthew, 15th chapter, 21 to 28 verses. ఇక్కడ కూడా ఒక స్త్రీ దేవుని ద్వారా మెప్పు పొందినదిగా చూస్తున్నాం. Here also we see a woman being commended by God. 28వ వచనం చదవండి. Read the 28th verse onwards. Then Jesus answered and said unto her, O woman, great is thy faith, be it unto thee even as thou wilt. And her daughter was made whole from that very hour. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులు, కొంతమంది జనులు అందరూ కూడా ఉండి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అందరి మధ్యలో ఇక స్త్రీకి దేవుడు చెబుతున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని మెచ్చుకుంటున్నాడు. Here also we see our Lord Jesus among the disciples and other people, and among them our Lord Jesus is telling her, O woman, great is thy faith. ఈమె కనాను స్త్రీ అయి ఉన్నది. She was a Canaanitess. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అయితే ఈమె ఒక అన్యురాలై ఉన్నది. ఈమెను కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు. Even though this woman was a Gentile, still God is appreciating her. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇప్పుడు శతాధిపతిని మెచ్చుకోవడానికి కారణము అతనిలో ఉన్న ఒక విశ్వాసమును బట్టి దేవుడు మెచ్చుకున్నాడు. First of all, the centurion was commended by God because he had great faith on ఈ God. కనాను స్త్రీని మెచ్చుకోవడానికి ఈమెలో ఉన్న క్వాలిటీ ఏమిటి? What is the quality this Canaanite woman received commendation from God? దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈమెలో ఉన్న ఒక మంచి కార్యం ఏమిటి అంటే విశ్వాసము పరీక్షించబడినది.
here, the good thing we see in this woman is an examined faith. 4 విధాలుగా పరీక్షించబడి ఉన్నది. She was tested 4 ways. అందుకోసమే దేవుడు ఈమెను మెచ్చుకున్నాడు. That is why God was commending her. దేవుని స్తోత్రం. Praise be to the Lord. విశ్వాసము ఓకే, కానీ విశ్వాసము పరీక్షించబడి ఉన్నది ఈమె. Faith is all right, but if faith is tested, that is greater. 4 విధాలుగా ఈమె యొక్క విశ్వాసము పరీక్షించబడి ఉన్నది. 4 ways her faith was tested. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము, బంగారము అనేది అగ్ని చేత పరీక్షించబడుతుంది. In the scriptures we read, gold is purified through fire. అలాగనే ఇక్కడ ఉన్న విశ్వాసము కూడా 4 రకాలుగా ఈమె విశ్వాసం పరీక్షించబడి ఉన్నది. In the same way, this Canaanite woman underwent trial 4 ways of her faith. అదే వచనాల్లో చూస్తున్నాం. In the above verses we read, ఎలాగ మనం కనుగొంటున్నాము అంటే 23వ వచనములో మనం చూస్తున్నాము. how we can find that out. We can see that in the 23rd verse. ఆమె తన కుమార్తెకు విడుదల అనేది కావాలని యేసు ప్రభుని అడిగి ఉన్నది. She came and cried out that her daughter should be delivered. అయితే అలా అడుగుచూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భం అక్కడ మౌనంగానే ఉన్నాడు. But when she was asking our Lord Jesus, he was silent. అంటే ఆమెనున్న ఒక విశ్వాసము, నా కుమార్తెకు స్వస్థత దయచేస్తాడు అనే ఒక పట్టుదల కలిగిన ఒక విశ్వాసం ఆమెలో ఉన్నది. ఆ విశ్వాసం అనేది ఇప్పుడు పరీక్షించబడుతుంది. First of all, the first test she faced is, although she had great faith, our Lord Jesus will heal her daughter, yet he kept silent. అందుకు ఆయన ఒక్క మాట అయినను ఆమెతో మాట్లాడలేదు. That is why our Lord Jesus did not even speak a word to her. దీంట్లో మనం చూసినప్పుడు ఆమె నిరుత్సాహపడలేదు, తర్వాత యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. But she was not discouraged by this, nor did she stop seeking Jesus. ఇది విశ్వాసమును పరీక్షించబడే ఒక అనుభవం అయి ఉన్నది. This is the first experience of being tested in faith. ఆమె నిరుత్సాహపడలేదు, యేసు ప్రభును విడిచిపెట్టలేదు. She was not disappointed, nor did she leave Jesus. అంటే ఆమెలో ఉన్న విశ్వాసానికి పరీక్షలు ఇవన్నీ. These are all trials of her faith. యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభును విడిచిపెట్టలేదు, నిరుత్సాహపడలేదు. When our Lord Jesus was silent, yet she did not become disappointed or discouraged, yet and she followed Jesus. రెండవది అదే వచనములో కేకలు వేయిచున్నది అని మనం చూస్తున్నాం. And in the same verse we read, she began to cry out. మౌనంగా లేదు, She was not silent. కేకలు వేస్తూనే ఉన్నది. She is continually crying out. అంటే విశ్వాసము ఉంటే ఇవన్నీ కనబడతాయి. When you have faith, you can see all these. కొన్ని సందర్భాలలో విశ్వాసముకు కొన్ని పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఆ పరీక్షలే ఇవే ఉన్నవి. On a few occasions we will have a test of our faith, and one of them she received. ఏదైనా ఒక కార్యం కోసం మనం ప్రార్థన చేసి ఉన్నాము. If we have prayed for some reason, అప్పుడు నిరుత్సాహపడకూడదు, యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు. we should not be discouraged, nor should we leave Jesus. దొరుకుతుంది, You will get it. అది విశ్వాసము. That is your faith. కానీ ఆ విశ్వాసముకు కొన్ని పరీక్షలు అనేది మనకు ఎదురవుతూ ఉంటాయి. But we will undergo a few trials for that faith. అప్పుడు మనము నిరుత్సాహపడకూడదు, తర్వాత యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు. At that time we should not be discouraged, nor should we cease to follow Jesus. రెండవది మనం మౌనంగా ఉండకూడదు, కేకలు వేస్తూనే ఉండాలి. Secondly, we should not be silent, we should continually cry out to him. తర్వాత మూడవది మనం చూసినప్పుడు Afterwards, the third thing we see, 15వ అధ్యాయంలోనే 24-25 వచనాల్లో మనం చూస్తున్నాము, ఆమె యేసు ప్రభువును బ్రతిమలాడుచు ఉన్నది. in 24th and 25th verses we read that this woman was pleading unto Jesus. యేసు ప్రభువును బ్రతిమలాడుచు ఉన్నది. She was pleading with the Lord. సహాయము చేయము అని బ్రతిమలాడుచు ఉన్నది. She is pleading, saying, Lord, help me. ఇది విశ్వాసమునకు పరీక్ష అయి ఉన్నది. This is a test of her faith. ఒకటి, ఆమె నిరుత్సాహపడలేదు, తర్వాత క్రీస్తుని విడిచిపెట్టలేదు. First of all, she was not discouraged. Secondly, she did not cease to follow Jesus. రెండవది మౌనంగా ఉండకుండా కేకలు వేస్తూనే ఉన్నది. Secondly, she was not silent, she was crying out. మూడవది మనం చూస్తే ఇక్కడ సహాయము చేయమని ఆమె బ్రతిమలాడుచున్నది. Thirdly, we see she is pleading with the Lord to help her. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 4వది 27వ వచనంలో మనం చూస్తున్నాము,
నేను కుక్కనే ప్రభువా అని తన్ను తాను తగ్గించుకుంటుంది. On the 27th verse, we see the fourth thing that she said, "Yes, Lord, I am a dog." దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఆ మాట ఎందుకు వచ్చింది అంటే ఒక రొట్టె అనేది మొట్టమొదటిగా దేవుడు చెబుతున్నాడు, ఈ రొట్టె మొట్టమొదటిగా పిల్లలకి ఇవ్వాలి, కుక్క పిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పాడు. The reason she confessed that was our Lord Jesus told her that it is not meet to take the children's bread and to cast it to the dogs. పిల్లలు అంటే ఎవరంటే రక్షింపబడి బాప్తిసం తీసుకొని అభిషేకం పొందిన వారు పిల్లలై ఉన్నారు. Who are these children? These children are the ones who are saved, who have taken water baptism and have been baptized by the Holy Spirit. కుక్క పిల్లలు అని చెప్పినప్పుడు అది రక్షణ లేని అన్యులై ఉన్నారు. And the dogs here shows the Gentiles who are not saved. అయితే ఈమెకు దేవుడు చెబుతున్నాడు ఏంటి, డైరెక్ట్ గా చెప్పకుండా పరోక్షంగా చెబుతున్నాడు, రొట్టె అనేది పిల్లలకి మాత్రమే, కుక్క పిల్లలకు కాదని చెప్పాడు. Here our Lord indirectly is telling her this bread is for the children and not for dogs. అప్పుడు ఆమెకు అర్థమై ఉన్నది. At that time she understood. స్వస్థత విడుదల అనేది మొట్టమొదటిగా ఆ రొట్టె అనేది స్వస్థతకు సాదృశ్యము. ఇక రొట్టె అనే స్వస్థత మొట్టమొదటిగా దేవుని పిల్లలకి మాత్రమే అని అర్థం చేసుకొని ఆమె ఒకటే చెప్పింది, అవును ప్రభువా, నేను కుక్కనే ప్రభువా, బల్లా మీ నుంచి పడే ముక్కలు ఉంటాయి కదా, ఆ కుక్క తింటుంది, అలాగనే నేను ఒక కుక్కనే, ఆ స్వస్థత నాకు దయచేయండి అని తన్ను తాను తగ్గించుకొని ఉన్నది. By this she understood the bread means healing, and only those who are saved receive that healing. And she confessed and said, Lord, even the dogs eat of the crumbs which fall from the master's table. ఇలాగున ఆమెకున్న విశ్వాసం అనేది పరీక్షించబడి ఉన్నది. Like this her faith was tested. అలాగనే కొన్ని సందర్భాలలో విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. In the same way, many an occasion our faith also will be tested. ఏదైనా ఒక కార్యం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొంత సమయం అనేది లేట్ అవుతూ ఉండవచ్చును. If you are praying for a certain thing, it may be delayed. అలాంటప్పుడు నిరుత్సాహపడవద్దు. At that time you should not be discouraged. దేవుని విడిచిపెట్టవద్దు. And you should not leave God. ఈ దినాల్లో జరుగుతుంది ఇదే ఉన్నది. But these days this is happening. విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఏంటి, వారు నిరుత్సాహపడి దేవుని విడిచిపెట్టేస్తున్నారు. When their faith is tested, they are discouraged and they are leaving God. రెండవది కేకలు వేయకుండా మౌనంగా ఉంటున్నారు. Secondly, they are silent instead of crying out to God. మూడవది సహాయం చేయమని అడగకుండా మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు. Thirdly, they are not asking God for help, instead relying on men. నాలుగవదిగా తగ్గింపు లేకుండా దేవుణ్ణి ఎదిరిస్తూ ఉన్నారు. And fourthly, without humility, they are resisting God. ఇలా మనం ఉండకూడదు. We should not be like that. విశ్వాసము మనకు ఉంది అంటే పరీక్ష కూడా దానికి ఉంటుంది, ఎగ్జామ్. If we have faith, then there will be an exam for it. ఈ ఎగ్జామ్ లో ఈ పరీక్షలో నీకు విశ్వాసం నీలో ఉంటే ఒక పరీక్ష నీకు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఈ విషయాల్లో నువ్వు జయం పొందుకోవాలి. If you have faith, there will be an exam for you and you should be victorious in అంటే it. ఈ విషయాల్లో నువ్వు పాస్ అవ్వాలి. In these things you should pass. అది నిరుత్సాహపడకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. You should not be discouraged, nor should you cease to follow God. రెండవది కేకలు వేస్తూ ఉండాలి. Secondly, you should continually cry out to God. మూడవది సహాయం చేయమని అడగాలి. Thirdly, you should seek help from God. బ్రతిమిలాడాలి, సహాయం చేయమని బ్రతిమిలాడాలి. You should plead God to help you. నాలుగవది తగ్గింపుతో ఉండాలి. Fourthly, you should be humble. ఇదే విశ్వాసముకు పరీక్షగా ఎగ్జామ్ అయినది. విశ్వాసం అనే పరీక్షకు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. All these are tests of your faith. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ పరీక్షలో ఆమె పాస్ అయింది కాబట్టి దేవుడు చెబుతున్నాడు అంతమందిలో కూడా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నది నీకు అవునుగాక అని చెప్పాడు. Because this woman passed that test, our Lord Jesus told her, "O woman, great is thy faith unto thee, let it be done as thou wilt." విశ్వాసము గొప్పది అని గొప్ప విశ్వాసం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. Here we are reading about the great faith. చిన్న విశ్వాసము ఉంటే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏ కార్యం పొందుకోలేవు. If you have little faith, you cannot receive anything from God. అటువంటి అల్పమైన విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నిరుత్సాహపడి దూరం అయిపోతూ ఉంటావు. దేవునికి మొరపెట్టవు, సహాయం చేయమని అడగవు, తగ్గింపు కూడా నీకు ఉండదు.
ఎందుకు అంటే గొప్ప విశ్వాసం నీళ్ళు లేదు కాబట్టి అల్ప విశ్వాసం ఉంటే అటువంటి వారే ఇలాగ ఉంటారు, దేవుని మీద కోపడతారు, ఆ తర్వాత కేకలు వేయరు, దేవుణ్ణి అడగరు, తగ్గించుకోరు. ఆ సమస్య ఉంది కాబట్టి వారు దేవుణ్ణి ఏంటి ఈ కార్యం నాకు చేయలేదు కాబట్టి అని వారు నిరుత్సాహపడి దేవుని విడిచిపెట్టి వారు ఇలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. If people's faith is less, then they will not cry out unto God, nor will they be humble, nor will they plead God for help. And when He doesn't answer, they will complain and murmur and get angry at God and leave Him. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కడవరి దినాల్లోకి వచ్చి ఉన్నాము. We have come to the last days. ప్రభు ద్వారా మెప్పు పొందినవాడు ధన్యుడై ఉన్నాడు. Blessed is the person who is commended by God. వాడే యోగ్యుడై ఉన్నాడు. He is worthy. ఇక స్త్రీ అనేది దేవుని ద్వారా మెప్పు పొందడానికి కారణము ఆమెలో ఉన్నది విశ్వాసము. అంటే ఆ విశ్వాసముకు పరీక్షింపబడే విషయంలో ఆమె జయం పొంది ఉన్నది కాబట్టి ఆమె దేవుని ద్వారా మెప్పు పొంది ఉన్నది. This woman also was commended by God because she withstood all the trials that were testing her faith. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత మనము నాలుగవది మనం చూసినప్పుడు Afterwards, the fourth, if we see, నాలుగవదిగా మత్తయి సువార్తలో మనం పేతురు విషయంలో చూస్తున్నాము. regarding Peter, we see the fourth reason. 16వ అధ్యాయము మనం 15 నుంచి 18 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా పేతురును దేవుడు మెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. In chapter 16, 15 to 18 verses, we read that our Lord commended Peter. 17వ వచనం చదవండి. Read the 17th verse. And Jesus answered and said unto him, Blessed art thou, Simon Bar-Jonah, for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. 18వ వచనం కూడా మీరు రాసుకోండి. 18వ వచనంలో చూస్తున్నాము నీవు పేతురువు అని మనం చూస్తున్నాం. In the 18th verse, you write it down. There, our Lord is saying, "Thou art Peter." పేతురు అని చెప్పినప్పుడు మూల భాషలో రాయి అని మనం చూస్తున్నాం. In the footnotes, we read the meaning of Peter. It is a stone. మీరు ఈ 16వ అధ్యాయము 13 నుంచి మీరు చదువుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ యేసు ప్రభుతో కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు అని మనం చదువుతున్నాం. In the 16th chapter, 13th verse onwards, if you read that our Lord Jesus had disciples. కొంతమంది చెబుతారు పేతురు మీద దేవుడు సంఘం కట్టారు అని చెప్పాడు. అది చాలా తప్పు అయి ఉన్నది. So few people say that the church was built upon Peter. That is wrong. ఈ విషయం వ్యత్యాసమును మనం ఈరోజు ధ్యానించుదాము. Let us meditate upon that difference. చిన్న కోరస్ పాడండి, ముందుకు జరగండి కొంచెం. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే ముందు జరగండి. నీకు సమస్తము సాధ్యమే. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడు. నిన్ను పిలిచిన దేవుడు అందరూ ముందు జరగండి. నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడు. ఏం పాడుతున్నారు? ఏదో ఒక సంతోషంతో ఉండే పాట పాడడానికి ఏదో. ఓకే, హల్లెలూయా. రెండు చేతులు పైగా అయితే చెప్పండి. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ మనం చూసినప్పుడు అందరి మధ్యలో పేతురును దేవుడు మెచ్చుకుంటున్నాడు. Here we see among all his disciples, our Lord Jesus is commending Peter. నీవు పేతురువు. Thou art Peter. అంటే నీవు పేతురువు అంటే ఇక్కడ మన మూల భాషలో చూస్తున్నాము రాయి, నువ్వు రాయివి అని అందరి మధ్యలో మెచ్చుకుంటున్నాడు. Our Lord Jesus is commending Peter among all his disciples, saying that he is Peter, which means the meaning is he's a rock.
కింద మనం చూస్తున్నాం బండ అని మనం చూస్తున్నాం. And in the following, we read upon this rock. 18వ వచనంలో పేతురువు అని చెప్పబడిన తర్వాత ఈ బండ అని మనం చూస్తున్నాం. In the 18th verse, it is written, "Thou art Peter, and upon this rock." రాయికి బండకు చాలా వ్యత్యాసం ఉన్నది. There is a difference between a stone and a rock. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ రాయి అన్నప్పుడు చిన్నదై ఉన్నది. The stone is a small one, బండ అనేది అది చాలా పెద్దదిగా ఉంటుంది. but a rock is a big one. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ దేవుడు పేతురు అనేక పేతురు మీద సంఘం కట్టాడు అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. Few will preach saying that it was upon Peter that the church was built. That is wrong. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇప్పుడు ఉదాహరణకి ఆస్కర్ బ్రదర్ ఉన్నారంటే ఉదాహరణ చెబుతున్నాను. యేసు ప్రభు ఏం చెప్పండి, పేతురు అంటే నువ్వు రాయి అని చెప్పాడు. For example, if the Lord says unto this brother, "Thou art a stone," ఈయన ఒక రాయి అంతవరకే, he is just a stone, బండ కాదు. not a rock. బండ వేరేదై ఉన్నది. Rock is different. ఆ బండ మీద నేను సంఘం కడతానని చెప్పాడు. And the Lord said, "Upon this rock I will build my church." అంటే పునాది వేయడానికి ఒక బండను మనము వ్యత్యాసం వేరేగా మనం చూస్తున్నాం. By this we see the difference that the rock is used as a foundation. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈయన రాయి వరకే, He is just a stone. కానీ ఇతన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈయన్ని మెచ్చుకున్నాడు. But God commended him. పేతురుని ఎందుకు మెచ్చుకున్నాడు? Why was Peter commended? 17వ వచనంలో మనం చూస్తున్నాము. In the 17th verse, if we read, అంటే 16వ వచనంలో ఏమని చూస్తున్నాము? in 16th verse, what do we see? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడివైన క్రీస్తు అని పేతురు యేసు ప్రభుతో చెప్పాడు. Simon Peter answered and said, "Thou art Christ, the Son of the living God." నీవు సజీవుడు వగు దేవుని కుమారుడివైన క్రీస్తు అని పేతురు యేసు ప్రభుతో చెప్పాడు. Peter said unto our Lord Jesus, "Thou art the Christ, the Son of the living God." దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇలాగా యేసు క్రీస్తును పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అని పేతురు యేసు ప్రభుతో చెప్పిన మాట అనేది ఏదైతే ఉన్నదో ఆ మాటను బట్టి ఇతనికి యేసు ప్రభు చెబుతున్నాడు, పేతురు నువ్వు రాయి అని ఆయనకు ఒక మెచ్చుకున్నాడు. By the confession of Peter that our Lord Jesus was that Christ, the Son of the living God, our Lord commended him and said, "Thou art Peter, the rock, the stone." ఇప్పుడు బండ అని మనం చూస్తున్నాం. We are reading about the rock. బండ మీద నా సంఘమును కడతాను. I will build the church upon the rock. అంటే ఈయన రాయి ఈయన మీద కడతానే అర్థం కాదు. దాని అర్థము That does not mean that it is built on Peter the stone. ఇతడు వచ్చేసి ఏంటి, నువ్వు క్రీస్తు, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు కదా. ఆ ఒప్పుకున్న ఆ యొక్క మాట అనేది, ఆ యొక్క పదము ఏదైతే ఒప్పుకొని ఉన్నాడో ఆ ఒప్పుకోవడమే ఆయనలో దేవుడు ఒక పునాది వేస్తున్నాడు. By the confession of Peter that thou art Christ, the Son of the living God, these words became the foundation. బాగా అర్థం చేసుకోండి ఈ విషయము. Kindly understand this properly. నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడిని క్రీస్తు అని ఒప్పుకున్నాడు కదా. ఆ ఒప్పుకున్న విధానము నిమిత్తమై ఇతనిలో ఒక పునాది వేసి ఉన్నాడు. Because Peter confessed that Jesus was the Christ and the Son of the living God, upon those words was the foundation laid. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనిలో ఒక పునాది వేసి ఉన్నాడు. By his confession a foundation was laid in Peter. ఈయన రాయి అంతవరకే గాని పునాది కాదు. He is just a stone, not the rock or the foundation. ఈయన ఒప్పుకున్నాడు. He confessed. నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడిని క్రీస్తు అని ఒప్పుకున్నాడు కదా. ఆ ఒప్పుకున్న దానిని బట్టి ఆయనలో ఒక పునాది వేసి ఉన్నాడు. Because he confessed, "Thou art Christ, the Son of the living God," our Lord Jesus laid a foundation in the heart of Peter. ఆ పునాది ఏమిటి అంటే మందిరము, సంఘమునే ఒక పునాదిని ఆయనలో వేసి ఉన్నాడు. And that foundation was the church which became the rock. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? Have you understood now? ఈయన ఏంటి, బండ కాదు.
He is not the rock. ఈయన రాయని మెచ్చుకున్నాడు అంతవరకే. Our Lord Jesus commended, he is just a stone. ఎందుకు రాయని మెచ్చుకున్నాడు? Why was he commended? నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడువు అని ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనిలో ఒక పునాదిని దేవుడు వేసి ఉన్నాడు. Because he confessed, thou art Christ, the Son of the living God. That is why he was commended and a foundation was laid. అయితే ఈయన రాయి మాత్రమే, But he is a stone only. ఒక చిన్న రాయి మాత్రమే. He is a small stone. కానీ లోపల మాత్రము బండ అనేది ఒక పునాదిని వేసి ఉన్నాడు. But in him a rock foundation was laid. అలాగనే మనందరము కూడా రాళ్ళమై ఉన్నాము. In the same way we are all stones. ఏ రాళ్ళమై ఉన్నాము? What stones are we? రాయి అన్నప్పుడు చిన్నదిగా మనం చూస్తున్నాము. We see stones are small. మనం కూడా దేవుణ్ణి ఒప్పుకుంటున్నాము. We are also confessing నువ్వు God. సజీవుడువగు దేవుని కుమారుడు అయి ఉన్నావు అని మనం ఒప్పుకొని యేసుక్రీస్తును మనము ఆహ్వానించాము. We have invited our Lord Jesus by confessing, thou art Christ, the Son of the living God. కాబట్టి దేవుడు మనకు ఒక పేరు పెట్టి ఉన్నాడు. పేతురు అంటే ఒక రాయి అని మనకు కూడా ఒక పేరు పెట్టి ఉన్నాడు. That is why God has given each one of us a name called Peter, which means a stone. ఇక మన మీద సంఘం కడుతున్నాడని అలా తలంచవద్దు. Don't think he's building a church upon you. మనం ఒప్పుకున్నాము కాబట్టి, నమ్మి ఉన్నాం కాబట్టి, ఈయన సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం ఒప్పుకున్నాము కాబట్టి మనల్ని దేవుడు మెచ్చుకున్నాడు. రాయి పేతురు నువ్వు రాయి అని మెచ్చుకున్నాడు. By believing and confessing that thou art Christ, the Son of the living God, our Lord Jesus commended Peter. ఇలా మెచ్చుకోవడానికి అలాగా యేసు ప్రభును సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు మెచ్చుకొని రాయి అని పేరు పెట్టి ఉన్నాడు. Because Peter confessed to Jesus that thou art Christ, the Son of the living God, our Lord Jesus commended him. అయితే ఒక ఆశీర్వాదం మనం చూస్తున్నాం. We see a blessing here. అది ఏం ఆశీర్వాదము? What is that blessing? ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి లోపల ఒక పునాది వేసి ఉన్నాడు. Because he confessed, a foundation was laid in his heart. ఆ పునాదిని మనం చూస్తున్నాం. బండ అనే పునాదిని వేసి ఉన్నాడు. And that foundation is that rock. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనలో కూడా ఒక పునాదిని దేవుడు వేసి ఉన్నాడు. In us also the Lord has laid a foundation. బండ అనేక ఒక పునాదిని వేసి ఉన్నాడు. He has laid the foundation with a rock. దాని మీద ఇప్పుడు ఒక సంఘమును కడుతూ ఉన్నాడు. And upon that he is building his church. లోపల ఒక సంఘము మనలో కట్టబడుతూ ఉంది. In us a church is being built. ఆ సంఘం ఏమై ఉన్నది? What is that church? అదే ఆంతరంగ పురుషుడై ఉన్నాడు. That is the inner man. మన ఆంతరంగ పురుషుడు అనే సంఘము లోపల ఏంటి అది కట్టబడుతూనే ఉన్నది. That inner man, which is the temple of the Lord, that is being built. దేవుని స్తోత్రం. Praise be to the ఇది Lord. కట్టబడుతూనే ఉండాలి. It should continue to be అలా built. కట్టబడుతూ ఉండాలంటే మనము అభిషేక్తుడు క్రీస్తుతో సమీపంగా ఉండాలి. If that has to be continuously built, we should be nigh unto Christ. ఇలాగ మనలో మన ఆత్మ పురుషుడు ఒక సంఘం వలె కట్టబడుతూ ఉంటే, అలా కట్టబడుతూ ఉన్నప్పుడు మన ఒక ఆశీర్వాదం ఏమి చూస్తున్నామంటే, ఇక పాతాళం యొక్క లోక ద్వారము అని చదువుతున్నాం. పాతాళం యొక్క లోక ద్వారము అని చెప్పినప్పుడు దాని అర్థము పాతాళం యొక్క ఆత్మలోనే అర్థమై ఉన్నది. By this blessing that we receive when the church is being built in our hearts is that the gates of hell shall not prevail against it, and the gates here shows evil spirits. 18వ వచనములో మనం చదివినప్పుడు When we read the 18th verse, పాతాళ లోక ద్వారము అని రాయబడి ఉన్నది. it's written gates of hell. పాతాళ లోక ద్వారం అంటే పాతాళములో నివసించేక ఆత్మలో. The gates of hell shows the souls that are in hell, దాని ఎదుట నిలువ చాలవు. and they cannot prevail దేని ఎదుట? against you. మనకు లోపల ఒక సంఘం అనేది కట్టబడుతుంది. The church that has been built in us, అంటే మన ఆంతరంగ పురుషుడు కట్టబడుతున్నాడు. the inner man is built. ఎవరి ద్వారా కట్టబడుతున్నాడు? Through whom is it built? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా కట్టబడుతున్నాడు. By God and the Holy Spirit, that church has been built. ఇక పాతాళం యొక్క ఆత్మలో ఏంటి మనకు ఆంతరంగ పురుషునికి విరోధంగా నిలబడచాలవు. At that time the evil spirits of hell cannot prevail against us. అంటే మనము లోపల ఒక సంఘమును కట్టుకుంటున్నాం కాబట్టి ఇక పాతాళం నివసించే ఆత్మలు మన ఎదుట నిలవ చాలవని అర్థమై ఉన్నది. It is because we are building a church in our hearts,
the gates or the evil spirits of hell cannot prevail against us. కాబట్టి నీ ఆత్మీయ జీవితము అనే యొక్క సంఘాన్ని వ్యక్తిగతంగా నువ్వు కట్టుకోవాలి. Therefore, you should personally build the church in your heart. దాన్ని విడిచిపెట్టకూడదు. Do not leave that. దాన్ని నువ్వు కట్టుకుంటూనే ఉన్నప్పుడు ఏ శక్తులు కూడా దాని ఎదుట నిలవచాలవు. When you are continuing to build the church without ceasing, no evil spirit can prevail కొంతమంది against you. చెబుతారు నా ఆత్మీయ జీవితము వారి ద్వారా పాడైపోయింది, వీరి ద్వారా పాడైపోయింది అని ఇలా కొన్ని మాటలు చెబుతుంటారు. అలా ఎవరు మీరు చెప్పకూడదు. Few people will say that because of that person or this person, my spiritual life has backslidden. You should not say like that. వారిని బట్టి వీరిని బట్టి ఎందుకు నీవు నేరం మోపుతూ నా ఆత్మీయ జీవితమును వారి ద్వారా పాడు చేసుకున్నాను ఎందుకు వారి మీద వీరి మీద నువ్వు నేరం మోపుతుంటావు? Why are you complaining and blaming others for the backsliding of your spiritual వారిని nature? వీరిని చూడొద్దని యేసుప్రభు చెప్పి ఉన్నాడు కదా. Has not our Lord Jesus warned you not to look at them? అలాంటప్పుడు వారి మీద వీరి మీద ఎందుకు నువ్వు నేరం మోపాలి? Then why are you blaming this person and that నీ person? ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావో పాడు చేసుకుంటావో అది నీకు సంబంధించినదై ఉన్నది. Whether you build or spoil your spiritual life is in your own hands. జ్ఞానవంతురాలు తన యొక్క ఇంటిని కట్టుకుంటుందని మనం చూస్తున్నాం. We read the wise woman builds her house, మూఢురాలు తనకి ఇంటిని పెరిగి వేసుకుంటుంది. but the wicked one will bring it down. కాబట్టి వారి మీద వీరి మీద నేరాలు మోపొద్దు. నీ ఆత్మీయ జీవితం అనే సంఘము నీలో నీ ఆత్మీయ జీవితం అనే సంఘాన్ని నువ్వు కట్టుకుంటూ ఉండాలి. That is why don't blame this person or that person. You should continually build the church in your heart. ఇలాగ నీ ఆత్మీయ జీవితమును ఎప్పుడైతే కట్టుకుంటున్నావో When you are building your spiritual life like this, అప్పుడే పరలోక ఇక పాతాళం నుండి ఆత్మలు అనేది ఏది నీ ఎదుట నిలువచాలదో at that time no evil spirit from hell can prevail against నీ ఆత్మీయ you. జీవితాన్ని నువ్వు కట్టుకోవడం లేదు అంటే పాతాళం యొక్క ఆత్మలు నీ ఎదుట నిలబడతాయి అని అర్థమిస్తుంది. If the evil spirits are standing before you, it means you're not building your spiritual life. ఎందుకు పాతాళంలో ఉండే ఆత్మలు నిన్ను ఎదుర్కొంటున్నాయి, జయిస్తున్నాయి? Why are the spirits of hell prevailing over నీ you? ఆత్మీయ జీవితం అనే సంఘము అనే మందిరమును నువ్వు సరైన విధములో కట్టుకోవట్లేదు కాబట్టి పాతాళములో నివసించే కొన్ని ఆత్మలు నీ ఎదుట నిలబడుతున్నాయి. It is because you're not properly building the church in your heart. These evil spirits are standing before you. దేవుని యొక్క నా మహిమ కలుగును గాక. Glory be to the name of the ఇక్కడ Lord. పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. The Lord also said, I am giving you the keys of the kingdom of heaven. తాళపు చెవి అని చెప్పినప్పుడు అధికారాన్ని బయలుపరుస్తుంది. The keys show authority here. నీ ఆత్మీయ జీవితం అనే సంఘాన్ని నువ్వు కట్టుకుంటూ ఉన్నట్లయితే ఈ పాతాళములో నివసించే ఆత్మలు నీ ఎదుట నిలవజాలదు. ఎందుకంటే నీ చేతికి దేవుడు పరలోకం యొక్క తాళము, పరలోకం యొక్క అధికారము నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏది బంధిస్తావో బంధించబడుతుంది, ఏదైతే నువ్వు విడిపిస్తావో అది విడిపించబడుతుంది. ఇటువంటి ఒక అధికారమును నీకు ఇస్తాడు కాబట్టి వాటిని నువ్వు జయించగలుగుతావు. When you are building your spiritual life and the church in your heart, the Lord will give you the authority to give you the keys of the kingdom of heaven, and no evil spirits shall prevail over you. పేతురు నువ్వు రాయి అంతవరకే, Peter, you're a stone, that's కానీ all. లోపల మాత్రం బండ అనే ఒక పునాది వేసి ఉన్నాను. But in you I have laid the foundation of rock. దాని మీద నీవు సంఘమును కట్టుకోవాలి. And you should build a church upon it. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. And that rock is our మన Lord హృదయంలో Jesus. క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు. Our Lord Jesus is in our heart. కాబట్టి క్రీస్తు మీద మన యొక్క ఆత్మీయ జీవితము అనే సంఘము మందిరాన్ని మనం కట్టుకోవాలి. Therefore we have to build this spiritual church in our heart. అలాగున క్రీస్తులో మన ఆత్మీయ జీవితాన్ని బలంగా మనం కట్టుకున్నప్పుడు ఇక పాతాళంలో నివసించే ఆత్మలను మనం జయించగలుగుతాము. When we are building this church in our heart, we will be able to prevail against the evil spirits of hell. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ పేతురును దేవుడు మెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే అంతమందిలో కూడా నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు అందరి మధ్యలో కూడా మెచ్చుకొని ఉన్నాడు. The reason our Lord Jesus commended Peter among all his disciples and others was because Peter confessed
unto Jesus, saying, Thou art Christ, the Son of the living God. అలాగనే మనం కూడా యేసుక్రీస్తు ఆయన సజీవుడగు దేవుని కుమారుడమని మనం ఒప్పుకొని ఉన్నాము. In the same way, we also confess that our Lord Jesus is the Christ, the Son of the living God. అందుకొరకే దేవుడు మనల్ని రాయిగా మార్చి ఉన్నాడు. Therefore, God has made us a stone, ఆయన మనలో ఒక పునాది వేసి ఉన్నాడు. and He laid a foundation in మన us, ఆత్మీయ జీవితం అనే సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. and He is continually building the church in కాబట్టి us. మనం కూడా మన ఆత్మీయ జీవితం అనే సంఘమును మందిరాన్ని కట్టుకోవాలి. Therefore, we should also continually build the church without ceasing. అప్పుడే ఒక అధికారమును మనం పొందుకుంటాము. Only then we will receive an authority. దేవునికి నామం మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ పేతురును దేవుడు ఏంటి ఈ విధంగా మెచ్చుకొని ఉన్నాడు. Here, our Lord Jesus commended Peter. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇప్పుడు ఎన్ని అయినవి మొత్తము 4 అయి ఉన్నవి. 4 commendations. ఐదోది మనం చూసినప్పుడు The 5th commendation, if you see, ఐదవది మత్తయి సువార్త 25వ అధ్యాయం వైపు మన గ్రంథాన్ని తెరిచినప్పుడు ఇక్కడ దేవుడు మెచ్చుకున్న ఒక సందర్భం గురించి చూస్తున్నాం. in Gospel of Matthew 25th chapter, we read another instance where our Lord Jesus commended. 25వ అధ్యాయం 15వ వచనం చదవండి. 25th chapter, 15th verse, please read. And unto one he gave 5 talents, to another 2, and to another 1, to every man according to his several ability, and straightway took his journey. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తి దేశాంతరం పోవచ్చున్నప్పుడు తన దాసుల్ని పిలిచి కొన్ని తలాంతులు ఇచ్చిపోయినట్లు చూస్తున్నాం. Here we read about a certain person before undertaking a journey called his servants and gave each of them few talents. ఇక్కడ దేశాంతరం పోయిన వ్యక్తి యేసుక్రీస్తుకు దేవునికి సాదృశ్యమై ఉన్నది. This person going on a journey shows our God or our Lord Jesus. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. Unto one he gave 5 talents. ఈ యజమానుడు ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. This master gave one person 5 talents, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు. and to the other he gave 2, మరొకనికి 1 తలాంతు ఇచ్చాడు. and to the other one he gave 1. మనము 20వ వచనమును మనం చదివినట్లయితే When we read the 20th verse, 20-21 వచనాలలో 5 తలాంతులు గల వ్యక్తిని మెచ్చుకొని ఉన్నాడు. in the 20 and 21st verses, we read our Lord commending the person who received 5 talents. ఆ యజమానుడు ఏమంటున్నాడు? What is the master saying? నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుంటున్నాడు. He is saying, Well done, thou faithful servant. 5 తలాంతులు గల వాణ్ణి మెచ్చుకొని ఉన్నాడు. He commended the person who received 5 2 talents. తలాంతులు గల వాణ్ణి కూడా మెచ్చుకొని ఉన్నాడు. Our Lord also commended the person who received 2 మీరు talents. 22-23 వాక్యాల్లో చదివినప్పుడు 23వ వచనములో రెండో దాసుని ఏంటి మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడు అని మెచ్చుకున్నాడు. In the 23rd verse, we read how the Lord commended the person who received the 2 talents by saying, Well done, good and faithful servant. ఇక ముగ్గురిలో ఇద్దరిని మెచ్చుకొని ఒకరిని మెచ్చుకోకుండా కారణం ఏమిటంటే ఈ ఇద్దరు కూడా నమ్మకంగా పనిచేసి ఉన్నారు కాబట్టి యజమానుడు మెచ్చుకొని ఉన్నాడు. The reason the master commended the 2 among the 3 is because these 2 worked faithfully unto him. వారికి అప్పగించబడిన ఆ యొక్క తలాంతులను తీసుకొని నమ్మకంగా పనిచేసి ఉన్నాడు. Taking the talents that were given to them, they faithfully worked. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని ద్వారా మెప్పు పొందిన వాడు యోగ్యుడై ఉన్నాడు. the person who is commended by God is blessed. నీకు ఇవ్వబడిన యొక్క చిన్న పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. You should be faithful in the small work given to you. కొంతమంది విశ్వాసులకు మేము కొన్ని పనులు అప్పగిస్తాము. We give assigned work for a few believers. తర్వాత అడగను కూడా అడగము. ఎందుకు అంటే వీరు చేసి ముగిస్తారు అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి వారిని వల్ల మేము పని ముగించారా లేదా అని అటువంటి విషయాలు ఏది అడగము. ఎందుకంటే ఒక చిన్న పని అప్పగించినప్పటికైనా వారు నమ్మకంగా కనబడుతుంటారు. When we assign work to a few believers, we will never question them regarding that later, because we know they will faithfully fulfill it. అలాగనే మనము ఒక చిన్న పని ఏదైనా పరిశుద్ధుల ద్వారా మనకు ఒక సండే స్కూల్ కావచ్చు, లేదా ఒక 50 ప్రార్థన కావచ్చు, లేకపోతే ఒక వంట డ్యూటీ కావచ్చు, లేకపోతే నైట్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, ఒక ప్రార్థన టైం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతిదీ ఏదైనప్పటికైనా ఒక చిన్న దాంట్లో
ఒక నమ్మకం అనేది మనలో కనబడాలి. Whenever you are also assigned any small duty, whether that is in Sunday school or Jabez prayer or in kitchen or even for prayer, you should be faithful in it. మా పరిశుద్ధులు కూడా కొన్ని సందర్భాల్లో చిన్న విషయంలో కూడా నమ్మకాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. Our saints will look forward to faithfulness even in a little thing. నమ్మకంగా ఉంటేనే గొప్ప వాటి మీద పరిశుద్ధులు కూడా నియమిస్తూ ఉంటారు. If you are faithful in little things, the saints will trust you in greater ones. దేవుని స్తోత్రం. Praise be to the Lord. నువ్వు చేసే పని స్థలంలో కూడా అది లోకానుసారమైన పని కావచ్చు, నమ్మకంగా ఉంటే ఆ యజమానుడు నిన్ను హెచ్చిస్తాడు. Even in your workplace, even if it is small, if you are faithful, the Lord will నీవు దాసుడిగా ఉండవు, స్నేహితుడిగా ఉంటావు. ఆ యజమానుడికి స్నేహితుడిగా ఉంటావు. At that time you will not be a servant unto that master, but you will be a friend unto him. అలాగనే మీరు కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో మీకు బోధిస్తున్న నేను కూడా అదే విషయంలో నమ్మకత్వం అనేది మనం నడిపిస్తున్న వారికి అనేది కనబడాలి. In the same way, I who am leading you will should have that same faith regarding you. ప్రభు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు నమ్మకంగా ఉండండి. You should be faithful in the time God has given you. దేవుడు మీకు ఇచ్చిన ధనములో నమ్మకంగా ఉండండి. You should be faithful in all the wealth God has given you. దేవుడు మీకు ఇచ్చిన పలు విధమైన కార్యాలలో, పనులలోను, సేవలోను నమ్మకంగా ఉండాలి. In all the works and ministries that has been assigned to you, you should be faithful. అది చిన్న పని అని కావచ్చును, నమ్మకం అనేది నీ ఎందుకు కనబడితేనే దేవుని ద్వారా యోగ్యుడవని నువ్వు మెప్పు పొందుతావు. If even though it is small, if you are faithful in it, you will be commended by God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. హోషేయ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇటువంటి నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ప్రదానం చేసుకుంటున్నాను అని చెబుతున్నాడు. In the book of Hosea, we read, unto all those who are faithful, God is making a covenant with them. 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినట్లయితే నమ్మకమును బట్టే నేను నిన్ను ప్రదానం చేసుకొని ఉన్నాను. In the 2nd chapter 20th verse, we read that he's commending them for their faithfulness. ఆ నమ్మకము ఉంటేనే దేవునికి మనకు ఈ ప్రదానం చేసుకునే బంధం అనేది నిలబడుతుంది. If we are faithful unto God, then we will have been betrothed to God. దేవుని స్తోత్రం. Praise be to the ఇప్పుడు Lord. ఎవరైతే రక్షింపబడి బాప్తిసం తీసుకొని అభిషేకం పొందుకొని జీవిస్తున్నారో దీని అర్థం ఏంటిది? ప్రదానం చేయబడిన వారు అని అర్థమై ఉన్నది. The people who have been saved and take water baptism and received the Holy Spirit, they are all betrothed to God. ఇప్పుడు అందరం కూడా ప్రదానం చేయబడి ఉన్నాము. We are all betrothed to God. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి. That is why be faithful even in small things. ప్రదానం చేయబడ్డవారు వివాహ దినము కొరకు సిద్ధపరచబడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. We should understand all those who are betrothed unto the Lord are waiting for the wedding. వివాహ దినము అని చెప్పినప్పుడు అది ఎప్పుడంటే యేసుక్రీస్తు మధ్యాకాశము ప్రత్యక్షమవుతాడు, అదే వివాహ దినమై ఉన్నది. And the day of the wedding is when our Lord Jesus will appear in the sky. వివాహ దినము కొరకు దేవుడు ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రదానం చేసుకున్నాడు. Our Lord has betrothed each one of us for that wedding. ఈ ప్రదానం చేసుకున్న వారిలో నమ్మకం అనేది నమ్మకత్వం కనబడాలి. And this faithfulness should be seen in all those who are betrothed. ఈ నమ్మకత్వం గనుక లేకపోయినట్లయితే ఈ ప్రదానం చేయబడేది రద్దవుతుంది. But if that faithfulness is not there, then this will be cancelled. దేవుని స్తోత్రం. Praise be to the ఒక Lord. స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఇవ్వబడి ఉన్నది. Unto a woman 10 coins were ఇది given. ఎప్పుడు ఇవ్వబడుతుందంటే ఇది యూదా ప్రజలలో జరిగే సందర్భమై ఉన్నది. This is the thing that took place among the people of ఒక Judah. వ్యక్తి ఒక స్త్రీని ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినదైతే ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఇస్తారు. When a woman is betrothed to a person, that woman is given 10 coins. ఆ 10 వెండి నాణ్యములు అనేది ఆమె నమ్మకంగా కాపాడుకోవాలి. That woman should preserve those 10 coins carefully. ఆ 10 వెండి నాణ్యాలు అని చెప్పినప్పుడు ఆమెకి ఇవ్వబడిన కొన్ని పనులను, సేవలను చూపిస్తుంది. These 10 coins shows a few ministries and works assigned to her. ఆ వివాహ దినం వచ్చినప్పుడు ఆ స్త్రీ దగ్గర ఆ 10 వెండి నాణ్యాలు ఉంటేనే ఆ ప్రదానం చేయబడ్డది అది చెల్లుబాటు అవుతుంది, వివాహ దినం కొరకు సిద్ధపడుతుంది.
ఒకవేళ ఆ 10 వెండి నాణ్యాలు కనుక లేకపోయినట్లయితే ప్రధానము రద్దు అవుతుంది, వివాహం కొరకు ఆ దినం కూడా అది రద్దు అవుతుంది. And this woman has to preserve all the 10 coins until the day of the wedding, and only if she has the 10 coins will the wedding take place, otherwise it will be cancelled. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక నమ్మకత్వము అనేది చిన్న విషయాలని కావచ్చు, ఒక చిన్న పని కావచ్చు, ఏదైనప్పటికైనా ఒక నమ్మకం అనేది నీ ఎద్దు కనబడాలి. That is why even though we are assigned the small works, you should be faithful in it. ఆ దేవుని స్తోత్రం. Praise be to the కొన్ని Lord. సందర్భాల్లో కన్వెన్షన్ లో కూడా కొన్ని డ్యూటీలు వేసుకుంటాము. During the convention, we give duties also. అరే ఇక్కడ కనబడతారు, తర్వాత మనము ఏదైనా పని మీద వెళ్ళి వేరే స్థలం పోతామా ఏంటి, మళ్ళీ వచ్చి చూసేలోపు ఇక్కడ కనబడరు. One day we see them when we go for some other things and return back, they are not there. చెరువులో కప్పలు చూసారా? Have you seen frogs in lakes? ఇక్కడ ఉంటుంది, మళ్ళా మునిగి మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో తేలుతుంది. ఏ మాత్రంలో తెలియట్లేదు. Frog will immerse itself in one place, but it will come out in some other place. నమ్మడానికి ఏం లేదు. You cannot అదే trust it. అది అక్కడ ఉంటుంది అని మనం నమ్మలేము. We cannot trust that it will remain అది there. అక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది, మునిగి మళ్ళా ఇంకొక దగ్గర తేలుతుంది. It will seem as though it is there only, it will immerse itself and come out somewhere else. అలాగనే యవనస్తులు కూడా కనబడుతున్నారు. పనులంటేనే ఇదిగో అంటున్నారు, అదిగో చూపిస్తున్నారు, వీపు Like చూపిస్తున్నారు. this, in the same way, the youth are showing their backs. ఆ దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనం ప్రదానం చేయబడ్డాం కాబట్టి చిన్న విషయమైనా కూడా నమ్మకత్వం అనేది ఉండాలి. Because we are all betrothed, we should be faithful even in small duties. అప్పుడే వివాహ దినం కొరకు మనం సిద్ధపడతాము. Only then can we prepare ourselves for that wedding. దేవుని స్తోత్రం. Praise be to the ఇక్కడ Lord. ఇద్దరిని దేవుడు మెచ్చుకున్నాడు. కారణం ఏమిటంటే వారిలో ఒక నమ్మకత్వం ఉంది కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు. Here our Lord commended two of them because they had that faithfulness in them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత చివరిగా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. Afterwards, lastly, I'll finish in 5 minutes. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనములో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు మరియను మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. In Gospel of Luke 10:42, we read, our Lord is commending Mary. But one thing is needful, and Mary hath chosen that good part which shall not be taken away from her. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న గనుక అది ఆమె ఎద్దరను తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మరియ గురించి యేసు ప్రభు చెబుతున్నాడు, మెచ్చుకుంటున్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని చెప్పి ఆయన మెచ్చుకుంటున్నాడు. Here our Lord Jesus is commending Mary, saying that she has chosen the good part. ఇక్కడ యేసు ప్రభు మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఉత్తమమైనది ఎంచుకున్నది కాబట్టి యేసు ప్రభు మెచ్చుకొని ఉన్నాడు. The reason our Lord Jesus commended Mary is because she has chosen that good part. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా, ఏ స్థలంలో ఉన్నప్పటికైనా ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి. no matter where and which place you are, you should always choose the good part. ఉద్యోగ స్థలంలో నీకు సమయం దొరికినట్లయితే, In your job, if you get some time, ఏదైనా ఒక మంచి స్థలం చూసుకొని ఒంటరిగా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆత్మలో మీరు ఏంటి అన్ని భాషలు మాట్లాడుతూ దేవునితో ఏకీభవించండి. find a place where you can go alone and you experience the presence of God there. సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవండి. If you have time, read the Bible. సమయం ఉన్నప్పుడు పాటలు వినండి. When you have time, listen to hymns. ఇవన్నీ నీ ఆత్మకు ఏంటి నువ్వు నేర్పించవలసిన కార్యాలే ఉన్నవి. These are all the things you have to teach yourself. సమయం దొరికిందని వారితో వీరితో ఏంటి లేనిపోయిన యొక్క మాటలు కలిపి ఆ సమయమును నిన్ను పాడు చేసుకోవద్దు. When you get time, do not go to this person and that person and talk vain words. నువ్వు ఏ వ్యక్తితో మాట్లాడినప్పటికైనా దానివల్ల నీ ఆత్మీయ జీవితము కొంచెం కూడా ఎదగదు. Whatever you speak, vain things you speak to them, your spiritual life will not grow. సమయం దొరికినప్పుడు పరిశుద్ధ గ్రంథము రాయండి. When you have time, write the scripture. ఎంతమంది రాస్తున్నారో తెలియట్లేదు. I don't know how many of you are కొత్త writing. నిబంధన అయిపోయిన, పాత నిబంధన అయిపోయిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. All గిఫ్ట్ those who ఇస్తాను. have finished the Old Testament, raise your hands. పాత నిబంధన అయిపోయిన వాళ్ళు మొత్తం రాయడం. ఆ తల్లి రాశారా? సరే, కీర్తనల వరకు అయిపోయిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. All those who కీర్తన have finished until Psalms, raise your hands. రాయడం. యోబు వరకు అయిపోయిన వాళ్ళు, Until Job, యోబు వరకు. దినవృత్తాంతాలు అయిపోయిన వరకు, until Deuteronomy,
చదువుతున్నారు, రాస్తున్నారా? రాస్తున్నారా? ఎంతవరకు రాశారు? అయిపోయిందా? దినవృత్తాంతం తర్వాత ఏం గ్రంథం ఉంది? దినవృత్తాంతం తర్వాత ఏ గ్రంథం ఉందమ్మా? What chapter is after Deuteronomy? ఆలోచనలో పడిపోతున్నారు సండే స్కూల్ పిల్లలు. చెప్పేది డౌట్తో చెబుతున్నారు, అది కూడా. ఓకే, ఒకరు ఉన్నారు దినవృత్తాంతం వరకు రాసిన వారు ఒకరు ఉన్నారు. There's one person who has written until Deuteronomy. రాస్తున్నారు, కొంతమంది రాయండి. If you are writing, you continue to write. సమయము మనము వ్యర్థం చేసుకోవద్దు. We should not waste our time. ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. Let us choose the good path. పరిశుద్ధ గ్రంథం రాయండి. Write the scripture. సమయం ఉన్నప్పుడు ఆత్మలో నింపబడండి. When you have time, fill in the spirit. పాటలు పాడండి. Sing hymns. వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి. Stay away from vain things. ఇలాగ ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవడానికి ప్రయాసపడండి. Like this, strive to do the good path. ఇలా ఏదైతే మనం చేస్తున్నామో దాని ద్వారా దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు. By whatever we do, our Lord will commend us. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కడవరి దినాల్లోకి మనం వచ్చి We ఉన్నాము. have come to the last days. మనుషుల ద్వారా వచ్చే మెప్పు అనేది అది దాని ద్వారా మనం నరకానికి పోతాం కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేము. If we receive praise from men, that will not get us to heaven. Instead, we మనుషుల go to యొక్క hell. మెప్పును మనము కోరకూడదు. We should not seek after the praise of men. ఎవరైతే ప్రభు వల్ల మెచ్చుకొనబడుతున్నాడో వాడు యోగ్యుడై ఉన్నాడు. Only those who are praised by God are worthy and receive కాబట్టి blessing. మనందరం కూడా ప్రభు ద్వారా మెచ్చుకొనబడేటువంటి స్థాయికి అటువంటి కార్యాలు అనేది మన ఎంత ఉన్నట్లుగా మనము సరి చేసుకుందాము. Therefore, let us all set right our lives so that we have all the reasons that the Lord will commend us. మొట్టమొదటిగా యేసుక్రీస్తును తండ్రిని దేవుడు మెచ్చుకొని ఉన్నాడు. First of all, our Father God commended our Lord ఎందుకు Jesus. మెచ్చుకొని ఉన్నాడు? Why has He commended ఆయన Him? బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో ఆయన నదిలో నుంచి బయటకు వచ్చాడు. అంటే బాప్తిసం తీసుకున్నాడు, అభిషేకం పొందుకొని ఆ విధంగా కనబడుతున్నాడు కాబట్టి యేసు ప్రభువును తండ్రి దేవుడు మెచ్చుకొని ఉన్నాడు. Our Father God commended our Lord Jesus because He took water baptism and received the Holy Spirit and He came out. అలాగనే మన జీవితంలో కూడా కడవరి దినాల్లో వచ్చినాం కాబట్టి ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో మీరు సిద్ధపడండి. In the same way, because we are come to the last days, if you have not taken water baptism, prepare yourself. అభిషేకము పొందుకోకుండా వారు కూడా మీరు పొందుకోవాలి. All those who have not received Holy Spirit, you should receive it. ప్రభు ద్వారా దేవుని ద్వారా మెప్పు పొందిన వాడు ధన్యుడై ఉన్నాడు. Blessed is the person who is commended by God. రెండవది శతాధిపతిని మనం చూస్తున్నాము. Secondly, we see the centurion. శతాధిపతిలో ఏం కనబడుతున్నది? What did we see in the centurion? విశ్వాసం కనబడుతుంది. We saw great faith. అందుకొరకే దేవుడు అతన్ని యోగ్యుడిగా భావించి మెచ్చుకొని ఉన్నాడు. That is why our Lord Jesus commended him in front of తర్వాత everyone. మూడవది మనం చూసినప్పుడు కనాను స్త్రీని దేవుడు మెచ్చుకొని ఉన్నాడు. And the third person who received commendation from God is a Canaanite woman. ఎందుకు మెచ్చుకొని ఉన్నాడంటే ఆమె యొక్క విశ్వాసం పరీక్షింపబడినప్పటికైనా సరే నిలబడి ఉన్నది. అందుకోసమే దేవుడు ఆమెను కూడా మెచ్చుకొని ఉన్నాడు. Why did she receive commendation from God? Because she withstood the trial of faith. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత నాలుగవదిగా దేవుడు ఎవరిని మెచ్చుకొని ఉన్నాడు? Fourthly, whom did God commend? పేతురుని మెచ్చుకున్నాడు. He commended Peter. ఎందుకు మెచ్చుకున్నాడు? Why did he commend Peter? నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఆయన ఒప్పుకున్నాడు, చెప్పి ఉన్నాడు కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు. Because he confessed and said, thou art the son of the living God. అలాగనే మనం కూడా ఆయన క్రీస్తు అని మనం కూడా ఒప్పుకుంటున్నాము. Therefore we are also confessing our Lord Jesus కాబట్టి is the Christ. నీలో ఒక సంఘాన్ని కడుతున్నాడు. And therefore God is building a church in సంఘము అనే you. ఆత్మీయ జీవితాన్ని నీ ఆంతరంగ పురుషుణ్ణి ఆయన కడుతూ ఉన్నాడు. He is building the inner man, the church in you. ఇంక అందరూ కూడా కట్టబడాలి. Every one of us should be built. పాతాళం యొక్క ఆత్మలు దాని ఎదుట నిలవచాలవు. No evil spirit from hell can ఇలా stand. ఎవరైతే ఆత్మీయతలో కట్టబడుతున్నారో దేవుడు వారికి పరలోకం యొక్క తాళం అనే అధికారం ఇస్తున్నాడు. Whoever is built like this, the Lord is giving the keys of heaven to them. తర్వాత నాలుగోదిగా మనం ఐదవది మనం చూసినప్పుడు The fifth ఐదవది thing that నాలుగవది we see, ఐదవది మనం చూసినప్పుడు
తలాంతులు అంటే నమ్మకంగా ఉన్న వారిని యోగ్యులని భావించాడు. The fifth people who were commended by God were those who were given talents. చివరిగా ఆరోదిని దేవుని చూసినప్పుడు మరియను దేవుడు మెచ్చుకొని ఉన్నాడు. And the sixth person who was commended by God యోగ్యమైన దాన్ని ఆమె ఎన్నుకొని ఉన్నది. because she has chosen the good path. ఎటువంటి మంచి మనసు చూడండి. You see such a good path. అలాగే మనం కూడా యోగ్యమైన దాన్ని ఎన్నుకోవాలి. In the same way we should also choose the good మనుషుల path. ద్వారా వచ్చే మెప్పు అనేది మనకు అవసరం లేదు. We don't need praise of men. ఎవరైతే దేవుని ద్వారా మెప్పు పొందుతున్నారో వారు యోగ్యులై ఉన్నారు. Only those who are commended by God are worthy. అందరం కూడా కొద్ది నిమిషాలు అప్పగించుకుందాము. Let us all for a few minutes పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది కనబడుతున్నారు. in the scriptures we see many people. మన మూల పితరులు అందరూ కూడా దేవుని ద్వారానే వారు మెప్పు పొందిన వారై ఉన్నారు. All our forefathers we see received commendations from God. అందుకోసమే మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎంతో మంది గురించి మనం చూస్తున్నాము. For that reason Hebrews 11 we see many people ఆమె there. దేవుని ద్వారా మనం మెప్పు పొందకపోయినట్లయితే వ్యర్థులుగా కనబడతాము. If we are not commended by God, our life is in vain. మనకంటే దౌర్భాగ్యులు భూమి మీద ఎవడూ లేడు. There is no one more wretched than us. అందరం కూడా నిలువు మోకాలు వేసి సమర్పించుకుందాం. Let us all stand on our knees in surrender. నీ ప్రాణము ఆత్మ శరీరము అంతా కూడా పరిపూర్ణంగా దేవునికి సమర్పించండి. You surrender your spirit, soul and body completely unto Him, దేవునికే ఇవ్వండి. and you give it to ప్రభువా, God. నీ ద్వారా మెప్పు పొందాలి ప్రభువా. Lord, I should be commended by you. దేవుని ద్వారా మెప్పు పొందిన వాడు యోగ్యుడై ఉన్నాడు. And worthy is a person who is commended by దానికి God. మనం ఏం చేయాలన్నా అది మనం చేస్తూనే ఉండాలి. And whatever has to be done, we should do. అందరూ అప్పగించుకుందాము. Let us surrender. ఆకాశం వైపు చేతులు చాపి అందరం కూడా తగ్గించుకొని దేవుణ్ణి అడుగుదాము. Let us spread out our hands to God. ఎవరెవరైతే దేవుని ద్వారా మెప్పు పొందుతారో వారే యోగ్యులై ఉన్నారు, ధన్యులై ఉన్నారు. All those who are commended by God are worthy and blessed. వారికి ఈ లోకం అనేది శాశ్వత కాలం ఉండదు. And for them the world is not eternal. వారు ఈ లోకంలో శాశ్వత కాలం వారు ఉండరు. They will not be on this earth కొద్ది eternally. కాలం మాత్రమే వారు ఉంటారు. They will be here for a little వారిని while. తీసుకొని పోవడానికి దేవుడు మధ్యాకాశంలో వచ్చి వారిని తీసుకొని పోతారు. Our Lord Jesus will come and be there and take them. ఎందుకంటే వారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని ద్వారా మెప్పు పొందిన వారే కనబడుతున్నారు, మెప్పు పొందుతూనే ఉన్నారు కాబట్టి వారిని దేవుడు తీసుకొని పోతాడు. Why? It is because while they were on earth, they were commended by God and continually commended by God. దానియేలును కూడా దేవుడు చెబుతున్నాడు, ఇతను నాకు ప్రియుడై ఉన్నాడు అని చెబుతున్నాడు. Even unto Daniel, our Lord said, He is my beloved. దావీదు గురించి దేవుడు చెబుతున్నాడు, ఇతను నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాడు అని చెబుతున్నాడు. Regarding David, our Lord Jesus said, He fulfilled all my plans. ఆమె అందరం కూడా అప్పగించుకుందాము. Let us all surrender. ప్రభు మనల్ని మెచ్చుకోవాలని ఆయన అటువంటి జీవితం చేయాలని కోరుతూ ఉన్నాడు. Lord desires we should live a life that He should commend us. తగ్గించుకొని కృప పొందుకుందాము గాక. Let us humble ourselves and ఎవరు receive కళ్ళు grace. తెరవద్దు. Nobody should open their ఒక eyes. 5 నిమిషాల కూటాన్ని ముగిస్తున్నాను. 5 minutes I'll finish the meeting. అందరూ కళ్ళు మూసుకొని అప్పగించుకోండి. Let us close our eyes and surrender. ప్రభువా, నీ ద్వారా నేను మెప్పు పొందాలి ప్రభువా. Lord, I should be commended by you. అటువంటి ఒక మంచి కార్యాలు నా యందు ఉన్నట్లుగా సహాయం చేయండి. Lord, help me to receive that nature and character. ఆమె ఎవరైతే అప్పగించుకుంటున్నారో All those who are surrendering, వారి మీదకి ఒక అభిషేకం దిగును. an anointing will fall ఆ upon them. అభిషేకమే వారిని నడిపిస్తుంది. That anointing will lead them. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. శుద్ధగద భక్తద వలకర శుద్ధగద భక్తద దిగగద భక్తద. శిరాయ వలకర భక్తద వలకర దిగగద భక్తద వలకర శుద్ధగద భక్తద. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి దేవునితో చెప్పండి. All of you open your mouth and say to నా God, దేవా, నీవు మెచ్చుకునేలాగన నా యందు ఆత్మీయమైన కార్యాలు ఉండాలి ప్రభు అని దేవునితో చెప్పండి. you ask God for the spiritual things that should be in your heart so that the Lord will commend you. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభు. ఆమేన్. దేవా, మీరు మెచ్చుకునే విధముగా ప్రభు మా జీవితం ఉండాలి, సహాయం చేయండి ప్రభు. యేసువే, మా జీవితాలను మీరు మార్చండి ప్రభువా. అయ్యా, మా యొక్క నడవడికను మీరు మార్చండి ప్రభువా. హల్లెలూయా. ఆమేన్. ఉరవలో కరషుదుగద వికరవల
శుద్ధాయ నమః నగదవ గదవలకర శుద్ధ గదవ ఖడవలకర ఆమేన్ స్తోత్రం 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 హల్లెలూయా 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 దేవా మీరు మమ్మల్ని మెచ్చుకునే రీతిగా ప్రభువా అయ్యా మా జీవితంలో కనబడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శుద్ధ గదవ గదవ ఖడవలకర ఆమేన్ స్తోత్రం 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 నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెనా నన్ను నీకు సమర్పించెనా నీ సన్నిధిలో నిలచెదను నీ సన్నిధిలో నిలచెదను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక కడవరి దినాల్లోకి మనం వచ్చి ఉన్నాం కాబట్టి మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మనుషుల ద్వారా మనకు ఒక మెప్పు ఉండాలని నువ్వు చూస్తే మనుషులందరికంటే కూడా నువ్వు దౌర్భాగ్యుడివై ఉన్నావు. నువ్వు రక్షింపబడి కూడా వ్యర్థమై ఉన్నది. మనుషుల యొక్క మెప్పు అనేది అది మనకు కరెక్ట్ కాదు. దేవుని ద్వారా మెప్పు పొందిన వారే యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు మనల్ని మెచ్చుకునే రీతిగా మన జీవితం మార్చుకోవడానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 సమస్త మహిమా దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం 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 హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభాగత కాలం అంతా కూడా మీ కృపగల రెక్కల కింద ప్రభా మీరు మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడినందు కొరకే స్తోత్రం. సజీవ లెక్కలో మీరు మమ్మల్ని నిలబెట్టినందు కొరకే స్తోత్రం తండ్రి. మరొకసారి పరిశుద్ధ పునరుత్థాన దినమున మేమందరం ఏకముగా ఈ విధముగా కూడి మిమ్మల్ని ఆరాధించటకు గాను ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మీ కృప మీ దయ కొరకే స్తోత్రం తండ్రి. నాయన మీరు ఇంతవరకు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటి కొరకే స్తోత్రం తండ్రి. ఈ కూటములో కూడా ప్రభా స్వామి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో దిగి వచ్చి మీ మహిమ చేత మీరు మమ్మల్ని నింపినందు కొరకే స్తోత్రం తండ్రి. నాయన మీ సన్నిధిలో పాడి స్తుతించి మిమ్మల్ని గణపరచుటకును తండ్రి, కొనియాటకు కీర్తించుటకు తండ్రి మీరు మాకు సహాయం చేసినందు కొరకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మీయ దేవుడు తండ్రి మీరు వాగ్దాన రీతిగా మీరు మా మధ్యకి దిగి వచ్చి మీ ఆత్మ చేత మీరు మమ్మల్ని మరొకసారి బలపరిచినందు కొరకే స్తోత్రం తండ్రి. నాయన ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. మా మధ్యలో లేపబడిన సాక్ష్యముల కొరకే స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా
తండ్రి మీ వాక్కుల ద్వారా మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం. మీరు నైనా మీరు మా మధ్యకి దిగి వచ్చినందుకు కొరకే స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన మీ ఆలోచన పడి మేము జీవించుటకు తండ్రి ఈ దినముల్లో మీరు మాకు కావాల్సిన కృపను అభిషేకమును మీరు అనుగ్రహించమని మీ యొక్క వాక్యం ముందు మమ్మల్ని మేము తగ్గించుకుని సమర్పించుకొంచున్నాం స్వామి. ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడని చెప్పబడి ఉన్నది ప్రభా. స్వామి స్తోత్రం. మీ ద్వారా మేము నాయన మెప్పును ఘనతను పొందుకున్నట్టుకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. అవును తండ్రి నైనా యేసు ప్రభు ఏ విధముగా తండ్రి నైనా మెచ్చుకునబడి ఉన్నాడు తండ్రి నైనా ప్రభు ఆ విధముగా తండ్రి నైనా బాప్తిస్మము నైనా స్వామి స్తోత్రం రక్షణ పాప క్షమాపణ పరిశుద్ధాత్మ వల్ల తండ్రి మెచ్చుకునబడి ఉన్నట్లుగా తండ్రి నైనా మేము కూడా తండ్రి నైనా మెచ్చుకునబడటకు ప్రభు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. ఆ యొక్క శతాధిపతి కూడా ప్రభా స్వామి స్తోత్రం తండ్రి నైనా తండ్రి యోగ్యుడని ఎంచుకొనబడి ఉన్నాడు ప్రభా స్వామి. అవును ప్రభా స్వామి తన యొక్క విశ్వాసం గొప్పది ఉన్నది ప్రభా. తన దాసుడు స్వస్థపరచబడటకు నాయనా స్వామి స్తోత్రం మాట మాత్రం సెలవిమ్మని అడిగి ఉన్నాడు ప్రభా. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మీరు మాలో కలుగు చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ప్రభా యొక్క కనాన స్త్రీ కూడా తండ్రి ప్రభా స్వామి స్తోత్రం తన యొక్క విశ్వాసాన్ని బట్టి తండ్రి నైనా మెచ్చుకొనబడి ఉన్నది ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. తన విశ్వాసం తండ్రి పరీక్షింపబడినప్పుడు కూడా ప్రభా స్వామి నిరుత్సాహపడలేదు ప్రభా స్వామి నైనా తండ్రి నైనా మౌనముగా ఉండగా దేవుని సన్నిధిలో కేకలు వేయించు ప్రభా తను తాను తగ్గించుకుని ప్రభా నైనా అడిగినది ప్రభా స్వామి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రతిమ అడుగుకునేది ప్రభా. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించి తండ్రి మేము కూడా నాయనా మీ చేత మెచ్చుకునేబడి తండ్రి తగ్గ విధముగా నాయనా మా విశ్వాసాన్ని మేము కాపాడుకుని జీవించటకు ప్రభా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నావు స్వామి స్తోత్రం. నువ్వు నైనా స్వామి పేతురు నువ్వు రాయి అని సెలవిచ్చిన్నావు తండ్రి నైనా. పేతురులో ఒక నైనా పునాదిని బండను మీరు వేసి ఉన్నారు తండ్రి నైనా. అవును తండ్రి నైనా మీరు మాలో తండ్రి ఒక బండను వేసి నైనా మీరు మమ్మల్ని కట్టుచున్నప్పుడు తండ్రి పాతాళంలో ఒక ద్వారములు మా ఎదుట నిలవలేవు ప్రభా. సమస్త అధికారములు మీరు మాకు అనుగ్రహించున్నావు ప్రభా స్వామి స్తోత్రం. ఏ శక్తిలో నైనా స్వామి స్తోత్రం నిలువు జారవు ప్రభా. మేము కూడా అటువంటి ఒక నైనా స్వామి స్తోత్రం తండ్రి జీవితమును మా యొక్క అంతరంగ పురుషుని నైనా స్వామి స్తోత్రం కట్టి లేపుకున్నటకు మీరే కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా స్వామి స్తోత్రం. అవును ప్రభా స్వామి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ యొక్క తండ్రి తలాంతులు ఇచ్చిన తండ్రి వారిని మీరు మెచ్చుకొని ఉన్నారు ప్రభా స్వామి. మీరు మాకు ఇచ్చిన చిన్న యొక్క పని అయిన ప్రభా దాంట్లో మేము నమ్మకంగా యథార్థంగా ఉంటాం ప్రభా. మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీరు నమ్మకత్వాన్ని కోరుచున్నారు కనుక తండ్రి ప్రభు అంతవరకు మీకు నమ్మకంగా ఉంటే సహాయం చేయమని అడుగుచున్నాం. మరి ఏ విధముగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదో ప్రభా స్వామి మేము కూడా తండ్రి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుని జీవించుటకు తండ్రి చివరి దినముల్లో మీరు మాకు సహాయం చేసి నడిపించండి. మా సంఘమును తండ్రి ప్రభా మమ్మల్ని మీ హస్తములు సమర్పిస్తున్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించుటకు ఏ విధంగా చేతనైనా సరే పరిశుద్ధపరచబడాలి ప్రభా. ప్రభు రాకడ కొరకు మేము సిద్ధపట్టు ప్రభు సహాయం చేయమని అడుగుచున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించినందుకు కొరకే స్తోత్రం. వ్యాధి బలహీనత వచ్చిన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు కొరకే స్తోత్రం. ప్రతి ఒక్కరి బంధకములు మీరు తెంపి వేసినందుకు కొరకే స్తోత్రం తండ్రి. సకల పరిశుద్ధుల ఆరాధనలైన మీరు భారం వహించి నడిపించినందుకు కొరకే స్తోత్రం. సండే స్కూల్ సేవ అంతటిని మీరు ఆశీర్వదించండి. ఈ వారిలో జరిగిన కూటములన్నీ ఆశీర్వదించండి. ఏ విధంగా చేతనే పరిశుద్ధపరచండి. మీ మహిమగల రాకొడుకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు ఏ మహిమతో వస్తున్నారు అదే మహిమతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప మీరు మాకు అనుగ్రహించమని తగ్గించుకుని మీ హస్తంలో సమర్పిస్తూ సమస్త స్తుతిగణ మహిమ మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.